ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देव श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपः कुमाराय गोविन्दाय नमो नमः। ओ महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। नमो ब्रह्मण्याय देवाय गो ब्रह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमा ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधारा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। करोति वाचनं पवनं लगायते गिरं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं माधवं श्रीचैतन्येश्वरम्। अपवित्रो पवित्रो वा सर्वावस्थगतोऽपि वः यस्मरेति पुण्डरीकाक्षं साभ्यान्तरस्सुचिभिः। श्री विष्णु
హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్. సో ఇంకా మనం 1వ చాప్టర్ లోనే ఉన్నాము, 10వ శ్లోకం దగ్గర ఆగాము, రైట్? పదో శ్లోకం దగ్గర రైట్, 10వ శ్లోకం దగ్గర ఆగాము కదమ్మా. అవును. 8వ శ్లోకం చూస్తున్నాము, 7, 8 యుద్ధము. సో ఇక్కడ దుర్యోధనుడు వాళ్ళ సైన్యాన్ని అంటే ద్రోణాచార్యుని చూసి మాట్లాడటము, దగ్గర ద్రోణాచార్యుని ఎట్లా అడ్రస్ చేస్తున్నాడో చూసాం. తన యుద్ధ చాతుర్యాన్నంతా కూడా చూపెట్టుకుంటూ వస్తున్నాడు ద్రోణాచార్యతో మాట్లాడుతూ, రైట్? సో ఇంకా ద్రోణాచార్యతో ఏం చెప్తున్నాడు, ముందు ఏం చెప్పాడు, మీ శిష్యుడైన ధృష్టద్యుమ్నుడు తోని ఆయన సారథ్యంలోని పాండవులు ఎట్లా వ్యూహరచన చేసుకుంటూ వస్తున్నారో, మనల్ని చంపడానికి మీ శిష్యుడి ద్వారా వస్తున్నారు అని చెప్పి తనల్ని చిన్న చురక పెట్టే విధంగా మాట్లాడడం. ఆ తర్వాత అవతల వారి సైన్యంలో ఉన్న గొప్పవాళ్ళ సంగతి చెప్పడం. అంతేకాదు మన సైన్యంలో కూడా ఇంతకంటే గొప్పవాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పి వాళ్ళ సైన్యం, కౌరవ సైన్యంలో ఉండే ఉన్న యోధుల గురించి అందరి గురించి చెప్పుకొస్తున్నాడు. యుద్ధమునందు ఎల్లప్పుడూ విజయం సాధించు మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సామదత్తున తనయుడైన భూరిశ్రవుడు వంటి వారు మన సైన్యం నందు ఉన్నారు. అంతేకాదు నా కొరకు తమ జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడిన వీరులు ఇంకా చాలా మంది ఉన్నారు. వారందరూ పలు విధములైన ఆయుధములు దాల్చిన వారు, యుద్ధ నిపుణతను కలిగిన వారై ఉన్నారు అని చెప్పి వస్తున్నారు. అయితే మన సైన్య బలం లెక్కింపడానికి వీల్లేనిదిగా ఉన్నది, మరియు మనము పితామహుడైన భీష్మునిచే సంపూర్ణంగా రక్షించబడుచున్నాము. కానీ భీమునిచే జాగృతితో రక్షింపబడుచున్న పాండవ సైన్యము పరిమితముగా ఉన్నది. సో ఈ శ్లోకం చూసామమ్మా, గుర్తులేదు నాకు. చూడలేదు, 9 వరకు అయింది. 9th వరకు అయింది. అపర్యాప్తం తదాస్మాకం ఫలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. మన సైన్య బలము లెక్కింప వీలుగా ఉన్నది, మరియు మనము పితామహుడైన భీష్మునిచే సంపూర్ణంగా రక్షింపబడుచున్నాము. కానీ భీమునిచే జాగృతిగా రక్షించబడుచున్న పాండవ సైన్యం పరిమితముగా ఉన్నది. అంటే మనకి అవతల పక్క ఎంతమంది యోధులు ఉన్నా సరే మన వైపు తక్కువేమి కాదు, మన సైన్యమే ఇంకా గొప్పది. అందులో మనము భీష్ముడితో సంపూర్ణంగా రక్షింపబడుచున్నాం. అంటే భీష్ముడికి ఉన్నంత ఎక్స్పీరియన్స్ ఎవరికి లేదు అక్కడ యుద్ధాలు చేయడంలోని, యుద్ధాలు చేసి గెలవడంలోని. కానీ దుర్యోధనుడికి ఉన్న భయం ఎప్పుడు కూడా, ఎంతమంది ఉన్నా సరే ఎవరి చేతైనా చనిపోతే అది భీముడి చేతే, ఇంకెవరి చేత దుర్యోధనుడు చనిపోవడానికి ఆస్కారం లేదు. అందుకనే ఇప్పుడు కూడా భీముడిని మైండ్ లో పెట్టుకుంటూనే ఉంటాడు. తనకి అర్జునుడు శత్రువు కాదు, ధర్మరాజు శత్రువు కాదు, భీముడు మాత్రమే శత్రువు. భీమునిచే జాగృతిగా రక్షించబడుతున్న పాండవ సైన్యము భీముడితో రక్షించబడుతున్నది. అయినా సరే అది చాలా పరిమితముగా ఉన్నది, మన సైన్యంతో కంపేర్ చేస్తే చాలా చిన్న సైన్యము అది అని చెప్పుకొస్తున్నాడు. దీని ప్రభుపాదులు గారు భాషించారు. ఇచ్చిన దుర్యోధనుడు ఇరు సేనాబలములు తులనాత్మకంగా అంచనా వేయించున్నాడు. అత్యంత అనుభవజ్ఞుడు సేనాని అయిన భీష్మ పితామహునిచే ప్రత్యేకంగా రక్షింపబడ తన సైన్య బలము అపరిమితముగా ఉన్నట్లు భీష్ముని భావించింది. అదే సమయంలో భీష్మున సమ్ముఖమున తృణ ప్రాయము వంటి అల్ప అనుభవజ్ఞుడు సేనాని అయిన భీమునిచే రక్షించబడుచున్న పాండవ సేనాబలం పరిమితముగా ఉన్నట్లు అతనికి గోచరించింది. దుర్యోధనుడు సదా భీముని పట్ల అసూయ కలిగి తాను మరణింపవలసి వచ్చినచో భీముని చేతనే తాను సంహరింపబడుదని అతను ఎరిగి ఉండిటే దానికి కారణం. కానీ అదే సమయంలో పరమోత్తమ సేనాని అయిన భీష్ముని సన్నిధిని తలుచుకుని అతడు తన విజయం పట్ల విశ్వాసమును కలిగి యుద్ధ రంగమున తాను విజయం సాధించిన తథ్యము అనియే అతడు తెలియపరిచాడు. సో మనకున్న సేనాల ప్రకారం చూసుకుంటే అందులో మనకున్న లీడర్షిప్, మనకున్న సేనలు చాలా ఎక్కువ. అందువలన భీముని లీడర్షిప్ లో నడుస్తున్న పాండవ సేన చాలా చిన్నదయ్యా, అందువలన మనమే గెలుస్తాము అని చెప్పుకొస్తున్నాడు. కానీ మళ్ళీ అదే సమయంలో భీష్ముడు అందరికంటే కూడా వయసులో పెద్దవాడు.
భీష్ముడు కొన్ని ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ వయసు ఆ ఎక్స్పీరియన్స్ ని డామినేట్ చేస్తుందేమో అన్న చిన్న భయం కూడా ఉంటుంది. అందుకని 11వ శ్లోకానికి వచ్చేసరికి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడయ్యా? చదువుతారమ్మా ఎవరైనా 11వ శ్లోకము? చదవనా? చదవండమ్మా అనుపమమ్మ. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతో భవంతః సర్వ ఏవ హి. అనువాదం: సేనా వ్యూహ ద్వారమనందలి మీ ముఖ్య స్థానములలో నిలిచియుండి మీరు పితామహుడైన భీష్మదేవునకు సంపూర్ణ రక్షణమును కూర్చవలసి ఉన్నది. All of you must now give full support to grandfather Bhishma as you stand at your respective strategic points of entrance into the phalanx of the army. Hare Krishna. సో భీష్ముడు మనందరిలోని ఎంతో అనుభవం ఉన్నవాడు. భీష్ముడు మనల్ని గెలిపిస్తాడు. కానీ అదే సమయమున భీష్ముడు పితామహుడైన భీష్ముడు, ఎందుకంటే ఆయనకి అందరికంటే వయసు ఎక్కువ ఉంది. అతన్ని రక్షించుకోవడం కూడా మన ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. అతను రక్షణగా ఉన్నంత కాలము కూడా యుద్ధం మనమే గెలుస్తాము అని చెప్పి దుర్యోధను చెప్తున్నాడు. సో ఇక్కడ 2 చెప్తున్నాడు. మనకి భీష్ముడు ఉన్నంత కాలము భయం లేదు, అంతే కాకుండా మనం భీష్ముడి పైన ఎంత ఆధారపడి ఉన్నాము అన్నది చెప్పుకొస్తున్నాడు. భీష్ముడి నైపుణ్యమును శ్లాఘించట పిదప దుర్యోధనుడు ఇతరులు తాము తక్కువ ప్రాముఖ్యం కలిగిన వారుగా తలుస్తారేమోనని భావించింది. కారణముగా తన సహజ రాజనీతి ధోరణిలో అతను పై వాక్యముల ద్వారా పరిస్థితిని చక్కపరచి ప్రయత్నించాడు. భీష్ముడు దేవుడు నిస్సందేహముగా గొప్ప వీరుడే అయినను వృద్ధుడైనందున ప్రతి ఒక్కరూ అన్ని వైపుల నుంచి అతని రక్షణను గూర్చి ప్రత్యేకంగా ఆలోచించుకోవాలని అతను వక్కాణించాడు. అతడు యుద్ధమునందు నియుక్తుడైనప్పుడు ఒక ప్రక్క అతను పూర్తి సంలగ్నతను శత్రువులు అనువుగా తీసుకునగలరు. కనుక ఇతర వీరులందరూ తమ తమ ముఖ్య స్థానములు వేడుకుంటుట మరియు సేనా వ్యూహములను శత్రువు ఛేదించుటకు అవకాశం ఈగిపోవుట అతి ముఖ్యమై ఉన్నది. కౌరవుల విజయము భీష్ముని సన్నిధిపైనే ఆధారపడి ఉన్నదని దుర్యోధనుకు స్పష్టముగా తలచారు. యుద్ధమునందు భీష్ముడు ద్రోణాచార్యుని సంపూర్ణ సహకారం పట్ల అతను పూర్ణ విశ్వాసం కలిగి ఉండను. సభలో మహాసేనా నాయకుల సమక్షమున నగ్నముగా నిలుపుటకు బలవంతము చేసే ఈ సమయమున అర్జునుడి భార్య అయిన ద్రౌపది నిస్సహాయ స్థితిలో వారిని న్యాయము కొరకు అర్థించినప్పుడు వారు ఒక్క మాట అయినను పలుకలేదని అతను ఎరుగటి అందుకు కారణం ఆ ఇరువురు సేనలు పాండవుల ఎడ ఏదియో ఒక మమకారమును కలిగి ఉన్నారని తెలిసినప్పటికీ పాచికల సమయమును గావించినట్లు వారిప్పుడు ఆ మమకారమును పూర్తిగా త్యజింతురు అని ఆశించాను. దుర్యోధనుడికి తెలుసు ద్రోణాచార్యుడు భీష్ముడు పాండవులు పక్షపాతి, పాండవులంటే వాళ్ళకి ఇష్టమని. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇట్, ఆ మూమెంట్ ఆఫ్ ట్రూత్కి వచ్చేసరికి వాళ్ళు కౌరవుల వైపే ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ స్థానానికి ఆ రాజ్యస్థానానికి బందీ అయిపోయారు. వాళ్ళ పొజిషన్కి బందీ అయిపోయి వాళ్ళు కౌరవులనే సపోర్ట్ చేస్తారు అన్న ధీమా దుర్యోధనుడికి ఉంది. అందువలన వాళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాడు. ద్రోణాచార్యుని భీష్ముడిని అంతటి గొప్పవాళ్ళు లేరు. భీష్ముడు చాలా గొప్పవాడు, కానీ భీష్ముడు వయసు వలన ఆయన రక్షించాల్సిన బాధ్యత కూడా మీదే ఉంది. భీష్ముడు గెలవాలి అన్నా భీష్ముడు అంటే భీష్ముడు తాలూకు గొప్పతనం కూడా మీపైన ఆధారపడి ఉంది, మిగతా అందరిపైన ఆధారపడి ఉంది అని చెప్పి, అంటే ఎవరిని కించపరచకూడదు, ఎవరిని ఎగవరపరచకూడదు, అందరినీ పొగడాలి, వాళ్ళ స్ట్రెంత్ చెప్పాలి. అది దుర్యోధనుడు చూపెడుతున్న రాజనీతి. బేసికల్ గా ఒక టీంలో ఉండే టీంని ఎలా మేనేజ్ చేయాలో నేర్పుతుంది మనకి ఈ శ్లోకాలన్నీ, రైట్? సో అప్పుడు ఇంకా ఆ సమయంలో భీష్ముడు ఏం చేస్తున్నాడు? ఇదంతా మనం మాట్లాడుకుంటున్నంత బాగుంది, కానీ యుద్ధం ఇంపార్టెంట్ అని చెప్పి భీష్ముడు తన శంఖంతో యుద్ధ సన్నాహం, యుద్ధం ఆరంభం అని చెప్పి సింహగర్జన చేయడం మొదలు పెట్టాడు. 12వ శ్లోకం ఎవరు చదువుతారు? చదవనమ్మా. హరే కృష్ణ. తస్య సంజయనన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోత్సైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. అనువాదము: అప్పుడు కురువృద్ధుడును యోధుల పితామహుడును అగు భీష్ముడు దుర్యోధనునకు ఆనందమును కూర్చుచు సింహగర్జన వంటి ధ్వని కలుగునట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించెను. హరే కృష్ణ. ఇంకా మాటలు జరుగుతున్నాయి, ఇది కాదు ముందు మనం వచ్చింది యుద్ధం జరిగిపోవాలి అని చెప్పి భీష్ముడు యుద్ధాన్ని
ఆరంభిస్తూ తన శంఖాన్ని బిగ్గరగా పూరించాడంట. అప్పుడు కురువృద్ధుడును యోధుడును పితామహుడు భీష్ముడు దుర్యోధనుడికి ఆనందం గూర్చు సింహ గర్జన వంటి ధ్వని కలిగినట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించెను. సో టు డిక్లేర్ ద వార్, బేసికలీ ది బిగినింగ్ ఆఫ్ ద వార్. కురువృద్ధుడు తన మనువుడైన దుర్యోధని హృదయమునందరి భావనను అవగతము చేసుకుని అంతటా దుర్యోధనుడి ఎడ గల సహజ కరుణతో అతడు సింహముగా తన స్థితికి తగినట్లుగా అతి బిగ్గరగా శంఖమును పూరించాడు. అతని సంతోషింపజేయ ప్రయత్నించాడు. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు ప్రతిపక్షంలో ఉన్నందున అతనికి యుద్ధమునందు విజయ అవకాశమే లేదని శంఖం యొక్క సంకేతము ద్వారా భీష్ముడు విషణ్ణుడగు దుర్యోధనుడికి మనువునికి పరోక్షంగా తెలియజేసి అయినప్పటికీ యుద్ధమును నిర్వహించడం అతను ధర్మమై ఉన్నది. ఆ విషయమున ఎట్టి కష్టమునకైనను అతడు వెనుదీయరాదు. సో భీష్ముడికి తెలుసు యుద్ధము పాండవులపై ఉంది, యుద్ధము పాండవులే గెలుస్తారు. భీష్ముడు జనరల్ గా మనకి భీష్ముడి గురించి తత్వం గురించి మాట్లాడుకునేటప్పుడు చెప్పుకొస్తారు. భీష్ముడు అంటే మరి యుద్ధంలో వీక్ గా యుద్ధం చేశాడా అనేమీ లేదు. భీష్ముడు తన సాయశక్తిలో యుద్ధం చేస్తాడు. భీష్ముడు గెలుపు కోసం యుద్ధం చేశాడా అంటే కంటే కూడా తన శక్తిని అంతా ధారబోసి యుద్ధం చేస్తాడు. ఎంత ప్రతి నిమిషము కూడా భీష్ముడు అనుకుంటూ ఉంటాడు, కృష్ణ ఈరోజు నేను చాలా కఠినంగా యుద్ధం చేయబోతున్నాను, అంటే నేను నీకు చాలా కఠినంగా పరీక్ష పెట్టబోతున్నాను. భీష్ముడు ఆలోచన ఎప్పుడు కూడా నేను ఎంత భీకరంగా యుద్ధం చేస్తున్నాను అంటే కృష్ణుడికి అంత భీకరంగా పాండవులను రక్షించే ప్రయత్నం చేసుకోవాలి. కృష్ణుడు పాండవులను రక్షిస్తాడు అనేది తనకు తెలుసు. ఇట్స్ ఆల్వేస్ హీస్ ఛాలెంజింగ్ కృష్ణ, హౌ బెస్ట్ యూ కెన్, హౌ వెల్స్ ఆర్ యూ గోయింగ్ టు సేవ్ పాండవాస్, దట్స్ ఆల్. భీష్ముడు ఈ రోజు నేను ఈ బాణం వేస్తున్నాను అంటే నువ్వు పాండవులను ఎలా రక్షించుకుంటావు నువ్వు చూసుకో. బట్ హీ హాజ్ నో డౌట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ భీష్ముడు పాండవులు ఓడిపోతారన్న అనుమానం ఎక్కడా లేదు. కృష్ణుడు ఉన్నంతకాలం వాళ్ళు గెలుస్తారని. ఎందుకంటే భీష్ముడు ప్రతిదీ కూడా కృష్ణుడి మీద ప్రార్థన చేసే యుద్ధం చేసేవాడు. సింహగర్జన ధ్వనిని కలిగినట్టు ఇక్కడ మళ్ళీ మనకి ఈ శ్లోకం ఎవరు చెప్తున్నారు? సంజయుడు ధృతరాష్ట్రంతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అయ్యా? భీష్ముడు ఆ సమయంలో దుర్యోధనుడికి ఆనందాన్ని కలిగించే రీతిగా సింహ గర్జన వంటి ధ్వనిని కలిగినట్లు శంఖాన్ని భీకరంగా పూరించెను. ఆ సింహ గర్జన అన్నది మనకి పాండవులు శంఖాలను ఊదించేటప్పుడు మళ్ళీ ఆ శబ్దాన్ని మనం వర్ణిస్తారు. ఇక్కడ దీనిని సింహ గర్జనతో వర్ణించారు. అంత మాత్రాన ఈ ధ్వనిని మళ్ళీ మన భాష్యంలో చూసాం. ప్రభుపాదుల వారు ఏం చెప్పారు? ఈ ధ్వని మృత్యువుని సూచిస్తున్నది. ఈ యుద్ధానికి విజయ అవకాశమే లేదని శంఖం యొక్క సంకేతం ద్వారా భీష్ముడు దుర్యోధనునికి పరోక్షముగా తెలియజేశాను. అంటే ఎంత భయంకరంగా ఉందంటే భయంకరంగా ఉంది. భయంకరం నుంచి డెప్తే కనబడుతుంది కానీ విక్టరీ కనబడట్లేదంట. ప్రభుపాదులు వారు చెప్తున్నారు. అట్లా మనకి నెక్స్ట్ అర్జునుడు, కృష్ణుడు, ధర్మరాజు వీళ్ళు పూరించిన శంఖాలలోని విక్టరీ కనబడుతుంది, ఒక ఆధ్యాత్మికత కనబడుతుంది అని చెప్పుకొస్తుంటారు. ఆ శ్లోకాలకు వెళ్దాం. ఓకే, హరే కృష్ణ. తత శంఖాక్ష భైర్యశ్చ పణవానకఘోముఖః సహాసైవాభ్యః హన్యస్తా సశబ్దస్తు ములోభవాత్. ఏమని చదువుతారమ్మా శ్లోకం? చదవచ్చు ప్రభుజీ. చదవండి కుమారి మాత. హరి కృష్ణ. తత శంఖాశ్చ భైర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యః హన్యంత సశబ్దస్తు ములోభవత్. అర్థాలు చదవాలా ప్రభుజీ? అనువాదం చదవండి అమ్మ. అటు పిమ్మట శంఖములు, పనవానకములు, భేరులు, కొమ్ములు ఆదివి అన్నీ ఒక్కసారిగా మ్రోగింపబడెను. ఆ సంఘటిత ధ్వని అతి భీకరముగా నుండెను. సో ఆ శంఖం ఊదిన తర్వాత ఇంకా అన్ని వాయిద్యాలు వాయించడం మొదలు పెట్టారు. అంతటా ఆ సంగీత ధ్వని మిక్కిలి భీకరంగా ఉండేది. మీరు ఎప్పుడైనా చూస్తే ఏదైనా పెద్ద పనులు చేస్తున్నాడు, బరువైన వస్తువులు ఎత్తుతున్నప్పుడు అప్పుడు ఈ మ్యూజిక్ కొడుతుంటారు. ఆ మ్యూజిక్ లోంచే ఎనర్జీ వస్తుంది బేసికల్. ఎప్పుడైనా చూసారమ్మా అవి పడవలతో కాంపిటీషన్స్ అవుతుంటాయి కేరళలో. ఈ పడవల కాంపిటీషన్
ఒకళ్ళు డ్రమ్ కొడుతుంటాడు, ఎందుకంటే అక్కడ డ్రమ్ కొట్టాల్సిన అవసరం లేదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పడవను తోలడానికి కావాలి. దే నీడ్ ఎవ్రీ రిసోర్స్ టు మూవ్ ద బోట్, బట్ దిల్ బి వన్ మ్యాన్ హిట్టింగ్ ద డ్రమ్స్, బికాస్ ఆ సౌండ్, ఆ శబ్దం నుంచి వాళ్ళకి ఎనర్జీ వస్తుంది. యుద్ధంలో కూడా అట్లా శబ్దం చేస్తారన్నమాట. ఒక రిథమిక్ సౌండ్ చేసేసరికి ఆ సౌండ్ లోంచి ఎనర్జీ వస్తుంది. బరువైనవి ఎత్తేటప్పుడు కూడా మేము చూస్తుంటాం ఇక్కడ గుళ్ళోని జగన్నాథుడి విగ్రహాలు రథయాత్రకు తీసుకెళ్తుంటారు. ఒక్కొక్క విగ్రహం చాలా బరువు ఉంటుంది. ఒక్కొక్క విగ్రహం అట్లీస్ట్ కనీసం 300-400 కేజీలు ఉంటుంది. ఆ విగ్రహాన్ని ఎత్తడానికి 10 మంది ఒక్కొక్కరు ఆ విగ్రహాన్ని ఎత్తడానికి అంతటి మ్యూజిక్ కొడుతుంటారు అనమాట. అంత బీట్ కొడుతుంటే ఆ ఇంట్లోంచి ఎనర్జీతోని జనాలు ఎత్తగలుగుతారు విగ్రహాలు. అట్లాగా ఆ విధమైన వాయిద్యములన్నీ కూడా, పేరులు, శృంగములు అన్నీ కూడా ఒకేసారిగా మ్రోగింపబడిను. ఆ సంగీత ధ్వని మిక్కిలి భీకరముగా నుండెను. సో ఇట్ ఆల్సో షోస్ మాట బేసికలీ హౌ ద ఎనర్జీ వర్క్స్ ఇన్ ఎ బాడీ. వాట్ యు హియర్ నుంచి హౌ ద రెస్ట్ ఆఫ్ ద బాడీ వర్క్స్ అనేది కూడా మనం ఇందులో నుంచి గ్రహించగలగాలి. బేసికల్గా మనకి అంటే మ్యూజిక్ కి ఆ సౌండ్ కి బాడీ మీద ఉన్న ఇంపాక్ట్ మనకి ఈ శ్లోకం నుంచి కనబడుతుంటుంది. సరే, 14వ శ్లోకానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ శ్లోకం ఎవరు చదువుతున్నారు? నేను చదువుతాను ప్రభుజీ. సుజాత మాత్రం. తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. అనువాదం: ఎదుటి పక్షమున తెల్లటి గుర్రములతో పోల్చబడిన మహారథమున స్థితులైనట్టి శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించిరి. హరే కృష్ణ. సో ఎప్పుడైతే భీష్ముడు యుద్ధం డిక్లేర్ చేశాడో అప్పుడు పాండవులు కూడా వాళ్ళ సైడ్ నుంచి వీఆర్ రెడీ, మేము కూడా యుద్ధానికి రెడీ అని చెప్పి అర్జునుడు, ధర్మరాజు, పాండవులందరూ కూడా కృష్ణుడితో సహా శంఖాలను పూరించడం మొదలు పెట్టారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఎదుటి పక్షమున తెల్లని గుర్రంతో పోడ్చబడిన మహారథమునందు స్థితులైనట్టు శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు కూడా తమ దివ్యమైన శంఖాలని పూరించిరి. సంజయుడు చెప్తున్నాడు, ఎప్పుడైతే భీష్ముడు శంఖాన్ని పూరించాడో కౌరవ సైన్యం అంతా కూడా మహాభీకరంగా సౌండ్ చేసుకుంటూ యుద్ధాన్ని డిక్లేర్ చేస్తే దానికి కృష్ణుడు కూడా అర్జునుడు కూడా తమ దివ్యమైన శంఖాన్ని పూజించాడు. ఇక్కడ పదం దివ్యమైన, దివ్యో శంఖో ప్రధాత్మత అని అంటున్నారు. అంటే ఆ దివ్య అన్న పదము కేవలము వీళ్ళు పాండవులు పూరించినప్పుడు మాత్రమే వాడాడు. కౌరవులు పూరించినప్పుడు వాడలేదు. కౌరవులు పూరించినప్పుడు భయంకరమైన శబ్దాలు వచ్చాయని చెప్తున్నాడు. కానీ ఎప్పుడైతే పాండవులు పూరించాడో దాంట్లోంచి ఒక దివ్యత్వం, ఒక ఆధ్యాత్మికత్వం కనబడుతుందయ్యా. అంటే విక్టరీ ఉన్న సౌండ్కి విక్టరీ లేని సౌండ్కి ఉన్న తేడా అంటే, ఆ సౌండ్ లో తేడా అంటే దట్ ఈస్ రిఫ్లెక్షన్ ఆఫ్ దేర్ ఓన్ పర్సనాలిటీ, రైట్? ఆ సౌండ్ ఈజ్ ఆల్సో రిఫ్లెక్షన్ ఆఫ్ దేర్ పర్సనాలిటీ. భీష్ముడు ఊదినప్పుడు అవతల వాళ్ళు విక్టరీని ఆశించాడు, వీళ్ళు ఊతున్నప్పుడు వాళ్ళు విక్టరీ దివ్యత్వాన్ని ఆశించి యుద్ధం చేస్తున్నారు. అంటే దర్ ఫైటింగ్ ఫర్ ట్రూత్. వీళ్ళు పాండవులు చేసేది ధర్మయుద్ధం, కౌరవులు చేసేది ఎట్లాగైనా పాండవుల్ని ఎలిమినేట్ చేద్దాము అని చేసే యుద్ధం బేసికలీ, రైట్? దీని ప్రభుపాదుల వారి భాషించుద్దాం. భీష్ముడు దేవుడు పూరించిన శంఖమునకు భిన్నముగా శ్రీకృష్ణార్జుల హస్తమునందు శంఖను దివ్యములు అని వర్ణింపబడినవి. శ్రీకృష్ణుడు పాండవుల పక్షమున నిలిచి ఉండిటియే ప్రతిపక్షము వారికి విజయావకాశమే లేదని ఆ దివ్య శంఖముల ధ్వని సూచిస్తుంది. జయస్తు పాండపుత్రాణం ఏషేం పక్షే జనార్దన. శ్రీకృష్ణ భగవానుడు పాండవ పక్షమును ఉందుటి చేత ఎప్పుడు నువ్వు విజయము పాండుపుత్రులకే లభించు. శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు ఎక్కడ నిలిచి ఉండునో అక్కడ లక్ష్మీదేవి కూడా నిలిచి. ఎందుకనగా లక్ష్మీదేవి తన భర్తను వీడి ఎన్నడూ ఒంటరిగా నివసించదు. అనగా విష్ణువు లేదా శ్రీకృష్ణ భగవాను శంఖము నుంచి ఉద్భవించిన దివ్యధ్వని సూచించినట్లుగా విజయము మరియు సంపదలు, అదృష్టము అర్జునుని కొరకు వేచినవి. అంతేకాకుండా మిత్రులు ఇరువురు ఆసీనులైన రథం అగ్నిదేవునిచే అర్జునుడికి అందింపబడింది. దానిలో ముల్లోకములలో ఎక్కడికి తీసుకెళ్ళను అది అన్ని దిక్కులను జయించుటకు సామర్థ్యము కలిగి ఉన్నదన్న విషయమును సూచించాను. ఇది ఆ రథము కూడా దివ్యమైన రథము. శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా ఉండి దాన్ని నడిపిస్తున్నాడు. ఆయన శంఖాన్ని పాండవుల వైపు నుంచి యుద్ధాన్ని డిక్లేర్ చేశారు. అంటే భీష్ముడు రెండు పక్షాలకి కూడా పెద్దవాడు, రెండు ఇరుపక్షాలు. అంటే యుద్ధము కూడా దెర్ విల్ బి ఆల్వేస్ సమ్ రూల్స్ మాట.
ఆ రూల్స్ ప్రకారము భీష్ముడుకి అగ్రస్తుడు అగ్రుడు అందరిలోని పెద్దవాడు అన్న భావనతోనే ఆయనకి ఇచ్చిన గౌరవంతో ఆయన పూరించిన తర్వాత పాండవుల్లోని ఎవరైనా పూరించవచ్చు. ఎందుకంటే కృష్ణుడు పూరించాడు, భీముడు కదా పూరించాలి. దెర్ ఇస్ నో దట్ కైండ్ ఆఫ్ హైరార్కీ వన్స్ ద వార్ ఇస్ డిక్లేర్డ్. సో అయితే వీళ్ళందరూ కూడా సైమల్టేనియస్ గా శంఖాలను పూరించుకుంటూ వచ్చారు. కృష్ణుడు పూరించిన శంఖం గురించి ముందు మనకి సంజయుడు చెప్పుకొస్తున్నాడు. చదువుతారమ్మా? చదువుతామా? ఇంకెవరైనా చదువుతారా చూద్దాం. చదువునా నేను? ప్రభుజీ. ఇంకెవరైనా చదువుతారని చూద్దామా? పాంచజన్యం ఋషికేశో దేవదత్తందనంజయః పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మావృకోదరః. అనువాదం చదవగలరమ్మా? చదువుతానండి ప్రభుజీ, చదువుతానండి. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యము అను తన శంఖమును పూరించెను. అర్జునుడు దేవదత్తము అను తన శంఖమును పూరించెను. భోజన ప్రియుడు ఘనమైన కార్యములను చేయువాడు అయిన భీముడు పౌండ్రము అను తన మహాశంఖమును పూరించెను. సో శ్రీకృష్ణుని శంఖం పేరు పాంచజన్యం. శ్రీకృష్ణుడు పాంచజన్యము అనే శంఖమును పూరించాడు. పాంచజన్యము కృష్ణుడికి ఉన్న గద, సుదర్శన, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఆయన శంఖానికి ఉండే పేరు పాంచజన్యం. ఈ పాంచజన్యం అనే పేరు ఎట్లా వచ్చింది? ఎవరికైనా ఐడియా ఉందమ్మా? ఒక రాక్షసుడు, ఇప్పుడు గురువు గారైన శ్రీకృష్ణ పరమాత్మని గురువు గారు సాందీపుని కుమారుడిని తీసుకెళ్ళిపోతాడు కదమ్మా, ఒక గుహలో దాచేస్తాడు. అక్కడికి కృష్ణుడు వెళ్ళి ఆ రాక్షసుని చంపి అప్పటికే ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు యమపురికి, యమధర్మరాజు తీసుకెళ్ళిపోతాడు. అక్కడ ఉన్నటువంటి రాక్షసుడి పేరు పెట్టి అక్కడ పాంచజన్యము అని వస్తుంది అనమాట. దొరుకుతుంది అనమాట అక్కడ ఆ శంఖం. ఆ శంఖం పేరు పాంచజన్యము. సో కరెక్ట్. సాందీప ముని కుమారుడు చనిపోతే శ్రీకృష్ణ భగవానుడు గురుదక్షిణగా ఏమని అడిగితే నా కుమారుని తీసుకురమ్మని అడుగుతాడు. చనిపోయిన కుమారుని తీసుకురమ్మని అడిగితే శ్రీకృష్ణుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అడిగితే నా దగ్గర లేడు, సాందీపుని కుమారుడు పాంచజన్యం అనే శంఖంలోని ఒక రాక్షసుడు బంధించి సముద్రంలో దాచిపెట్టాడయ్యా, అక్కడ ఉన్నాడు అంటే అప్పుడు ఆ రాక్షసుని చంపి ఆ శంఖాన్ని తెచ్చుకుంటాడు. పాంచజన్యం అనే శంఖాన్ని చిత్తి కుమారుడు తాలూకు ఆత్మను తీసుకొచ్చి మళ్ళీ కుమారుని బ్రతికిస్తాడు శ్రీకృష్ణుడు. అంటే ఇది పాంచజన్యము మనకి ఇది మామూలుగా మనకి కృష్ణుడి కథ చెప్పుకుంటున్నప్పుడు వస్తుంది. బట్ ఇంకా మిగతా పురాణాల్లో చూస్తే కృష్ణుడిని వర్ణించినప్పుడు కృష్ణుడి శంఖం పాంచజన్యం అనే ఉంటుంది. అంటే ఈ కథకు ముందు కూడా ఆయన శంఖం పేరు పాంచజన్యం. బేసిక్ ఆ శంఖం మళ్ళీ ఆయన చేతికి ఆ రాక్షసుడు ఆ శంఖంలో ఉన్నాడు కాబట్టి పాంచజన్యుడు అయ్యాడు బేసికలీ. అంటే అది ఎటర్నల్ వరల్డ్ లోని దాని పొజిషన్ ఎప్పుడు శ్రీకృష్ణుడి తాలూకా ఆయుధము. కానీ భూమి మీద కృష్ణుడు వచ్చినప్పుడు కృష్ణుడిని కలిసే ముందు ఈ ఆయుధాలన్నీ ఈ శ్రీకృష్ణుడి అసోసియేట్స్ అందరూ కూడా వేరు రూపాల్లో వేరు కార్యాల్లో భూమి మీదకి వచ్చి మళ్ళీ ఆయన దగ్గరికి చేరుకుంటారు. అలాగా ఆ విధంగా ఆయన దగ్గరికి చేరింది పాంచజన్యం అనే శంఖం. అలాగే అర్జునుడు దేవదత్తం అనే శంఖాన్ని పూరించాను. అర్జునుడి శంఖం పేరు దేవదత్తము. అయితే అంటే ఇది పేర్లు ఉన్నాయంటే వీటన్నిటినీ కూడా స్పిరిచువల్ పెర్సానిఫికేషన్ అంటారు. అంటే మనకి గంగాదేవి గంగా నదిలో స్నానం పవిత్రం. అంటే ఎట్లా పవిత్రమైంది? గంగాదేవి పవిత్ర నది భూమి మీదకి వచ్చి జనాల్ని పవిత్రపరచాలి అన్న భావనతో భూమి మీదకి వచ్చి భక్తులకి సేవ చేయడం కోసం భూమి మీదకి వచ్చి మనుషులు భక్తులుగా మార్చి భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళాలి అన్న సేవ చేయడం కోసము భగవంతుని దగ్గర నుంచి భూమి మీదకి వస్తాయి అన్నమాట ఇవన్నీ. సో దట్స్ వై వీ హ్యావ్ దోస్ నేమ్స్ ఫర్ దెమ్. అది ఒక ఆత్మ, గంగా అని ఒక ఆత్మ నది రూపంలో వచ్చి భగవంతుని సేవ చెయ్యాలి అని భూమి మీదకి వస్తున్నారు. అందుకనే అవన్నీ కూడా వీటన్నిటికీ కూడా ఎటర్నల్ పొజిషన్ వేరు, భూమి మీద ఉన్న పొజిషన్ వేరు అంటారు. ఎటర్నల్ పొజిషన్ ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్. అంటే అది ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక స్థితి వేరు, భౌతిక స్థితి వేరు. భౌతిక స్థితిలో అది ఒక నదిగా కనబడి భక్తులకి సేవ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక స్థితిలో ఎప్పుడు భగవంతుని దగ్గర ఉంటుంది. అట్లా ఇవన్నీ కూడా వాటి ఆధ్యాత్మిక స్థితిలో భగవంతుని దగ్గర ఉన్నప్పుడు భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు ఆయన సర్వీస్ చేయడానికి ఇలా వివిధ రూపాల్లో వస్తాయి.
అలాగే భీమకర్మ వృకోధర అన్న శంఖాన్ని భీముడు వృకోధర భోజన ప్రియుడు. వృకోధర అంటే భోజన ప్రియుడు భీముడు. భీమకర్మ అంటే ఘనకార్యం చేసేవాడు. భీముడు అందరిలోని ఎంతో బలవంతుడు. మన భీముడు బలం గురించి చెప్పుకునేటప్పుడు చెప్తాము, 1000 ఏనుగుల్ని ఒక దెబ్బతో కొడితే 1000 ఏనుగులు కూడా కదిలిపోతాయి అని. అంత బలవంతుడు భీముడు. భీముడిని మనకి మళ్ళీ భీముడి గురించి చెప్పుకునేటప్పుడు కుంతిదేవి ద్రౌపది దేవికి భర్తలకి ఎట్లా సేవ చేయాలి అని చెప్తూ వండిన దాంట్లో సగం ఇప్పుడు నువ్వు భీముడికి ఇవ్వాలి, మిగతా సగం మిగతా అందరూ పంచుకోవాలి అని చెప్తూ. అంటే భీముడు అంత బలవంతుడు బేసికలీ, రైట్? అంత భోజన ప్రియుడు. భోజన ప్రియుడు అంటే ఎక్కువ భోజనం తినేవాడు అని అర్థం. మనము నాలిక కోసం ఎక్కువ భోజనం తినడం వేరు, శరీరం కోసం ఎక్కువ భోజనం తినడం వేరు. రెండింటికి తేడా అర్థమవుతుందా? నాలిక కోసం ఎక్కువ భోజనం తింటే అది భోజన ప్రియుడు అవ్వరు. అదేంటంటే ఆ సెన్సర్, ఆ రుచిని ఆనందించపరిచే కార్యం అయిపోతుంది. యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ దోస్ టూ థింగ్స్. అంటే ఒక సెన్సరీ ఎలిమెంట్ సాటిస్ఫై చేయడం కోసం, టేస్ట్ కోసం మనం ఎక్కువ తినేస్తూ ఉంటాం కదా. అది భోజన ప్రియత్వం కాదు. భోజన ప్రియుడు అంటే శరీరాని కోసము అంత భోజనం తినాలి రైట్? సరే, దీని భాష్యం చూద్దాం. సర్వేంద్రియాలకు స్వామి యొగుటి చేత శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకమునందు హృషికేశుడు అని తెలుపబడెను. హృషికేశుడు అంటే మళ్ళీ హృషికేశ రైట్, వి షుడ్ హావ్ డిస్కస్ దిస్ వర్డ్. హృషికేశ అంటే భక్తుల ఇంద్రియాలని నియమించువాడు శ్రీకృష్ణుడు. సో ఇంద్రియాలను నియమించడం అంటే ఏంటండమ్మా? మనకున్న ఇంద్రియాలన్నీ కూడా పరిమితముగా ఉంటాయి. మన చూపు కానీ, వినడం కానీ, టచ్ కానీ, ఏదైనా సరే పరిమితంగా ఉంటాయి. అంటే ఈ రోజు మన కంట్రోల్లో ఉంటుంది, మర్నాడు మన కంట్రోల్లో ఉంటుంది అనే గ్యారంటీ లేదు. మన బాడీ అంతా మన కంట్రోల్లో ఉంటే ఒకనాడు పక్షవాతం వచ్చినప్పుడు అది మన కంట్రోల్లో లేకుండా పోతుంది. అవుతుంది కదా. కళ్ళద్దాలు పెట్టుకున్నామంటే మన చూపు మన కంట్రోల్లో లేనట్టే. మన చూపు మన కంట్రోల్లో లేదు కాబట్టి కళ్ళద్దాలు పెట్టుకోవాలని పరిస్థితి వస్తుంది. కానీ భగవంతుడు అందరి ఇంద్రియాలని కూడా నియమించగలిగే వ్యక్తి. అందుకే ఆ ఇంద్రియాలకి రాజు హృషికేశుడు. అంటే అందరి ఇంద్రియాల్ని నియమించగలిగే వ్యక్తి కాబట్టి ఆయన్ని హృషికేశ అని పిలిచారు. సో అంటే ఎందుకంటే ఇంద్రియ నియమాలు అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఫిలాసఫీలోని ఇంద్రియాన్ని నియమించడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అది జరగనదే, ఇంద్రియ నియమాలు జరగనదే మనం స్పిరిచువల్ గ్రోత్ అనేది జరగదు, స్పిరిచువల్ ప్రోగ్రెస్ అనేది జరగదు. ఏ పద్ధతి తీసుకున్నా ఏంటి, యోగా పద్ధతి తీసుకున్నా, అష్టాంగ యోగా తీసుకున్నా, జ్ఞాన యోగా తీసుకున్నా, ఏది చూసుకున్నా సరే, ఏ స్పిరిచువల్ పాత్ తీసుకున్నా సరే, ముందు ఇంద్రియాలను నిగ్రహించడం ఎలాగో నేర్పుతారు. అది నేర్చిన తర్వాతనే మనకి భగవంతుని జ్ఞానము, భగవంతుని దర్శనము జరుగుతుంది. అది మనం గ్రహించాల్సిన విషయం. యోగా పద్ధతిలో చూసుకున్నా సరే, ఎప్పుడైతే 8 స్థితులు ఉంటాయి, యమ, నియమ, ఆసన, ఇవన్నీ అన్ని స్థితులు దాటిన తర్వాత 8వ స్థితికి వచ్చేసరికి సమాధి స్థితి దాటిన తర్వాత భగవంతుడి దర్శనం జరగగలగాలి. అంటే అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వదిలేయగలగాలి. అందులో ఫస్ట్ వదిలేసేది ఏంటంటే అవుటర్ మోస్ట్ లేయర్ ఏంటంటే ఇంద్రియ ఆనందము. సో మన ఇంద్రియాలని కూడా జయించగలిగే వ్యక్తి, నియమించగలిగే వ్యక్తి శ్రీకృష్ణ భగవానుడు కాబట్టి ఆయన్ని హృషికేశ అని పిలిచారు ఈ సందర్భంలో, రైట్? సరే, భాష్యం వెళ్దాం. జీవులందరూ అతని అంశుల చేత ఆ జీవుల ఇంద్రియాలన్నీ అతని ఇంద్రియాల అంశములే. నిరాకారవాదులు జీవుల ఇంద్రియములను గురించి వివరింపలేనందున వారిని ఇంద్రియ రహితులు లేదా నిరాకారులుగా వర్ణింపకూడదు. భగవానుడు జీవుల హృదయమునందు నెలకొని వారి ఇంద్రియములను నిర్దేశించుడు. శుద్ధ భక్తుని విషయమున అతడు ఇంద్రియములను స్వయంగా నియంత్రించును. ఇక్కడ కురుక్షేత్ర సంగ్రామంలో భగవానుడు అర్జునుని ఆధ్యాత్మిక ఇంద్రియముల గురించి ప్రత్యక్షంగా నియంత్రించుట చేత హృషికేశుడు అని ప్రత్యేకంగా పేర్కొనబడెను. కురుక్షేత్ర సంగ్రామంలో భగవానుడు అర్జునుని ఆధ్యాత్మిక ఇంద్రియములను ప్రత్యేకముగా నియంత్రించుట చేత హృషికేశుడు పిలువబడెను.
భగవానుని వివిధ లీలలను అనుసరించి ఆయనకు వివిధ నామములు ఏర్పరచును. ఉదాహరణకు మధు అనే రాక్షసును సంహరించట చేత అతనికి మధుసూదుడనే నామము కలిగింది. అతడు గోవులను మరియు ఇంద్రియములకు ఆనందము కలిగించట చేత గోవిందుడు అనే నామమును కలిగింది. వసుదేవుని పుత్రునిగా జన్మించట చేత వాసుదేవుడు అనే నామము కలిగింది. దేవకీ దేవిని తల్లిగా అంగీకరించే చేత దేవకీ నందన అన్న నామము కలిగింది. బృందావనమున యశోదమ్మకు బాల్య లీలలను దర్శించే అవకాశము కలిగించే చేత యశోదానందన అను నామము కలిగింది. మిత్రుడైన అర్జునునకు సారథి ఉండుట చేత పార్థసారథి అనే నామము కలిగింది. అట్లే కురుక్షేత్ర రణరంగమున అతను అర్జునునికి నిర్దేశము కావించుట చేత ఋషికేశు అను నామము కలిగింది. ధర్మరాజు చేయద వివిధ యజ్ఞముల నిర్వహణకు కావలసిన సంపదను సంపాదించట్లో అగ్రజునికి తోడ్పడుట చేత అర్జునుడు ఈ శ్లోకమున ధనుంజయుడు అని పేర్కొనబడింది. అట్లే భీముడు వృకోదరునిగా తెలుపబడింది. ఎందుకంటే అతను విపరీతముగా తినిటియే కాకుండా దానికి తగినట్లుగా హిడింబాసును వధించటం అన్ని కనకార్యములు చేసింది. ఈ విధముగా పాండవ పక్షమునందలి శ్రీకృష్ణ భగవానుడు మొదలుకొని వివిధ మహాయోధులచే పూరింపబడిన వారి ప్రత్యేక సంకములు యోధులకు ఉత్సాహం కలిగించెను. ప్రతిపక్షమున అట్టి ఘనతలు గాని దివ్య నిర్దేశకుడైన శ్రీకృష్ణ భగవాని సన్నిధి గాని భాగ్యదేవత అయిన లక్ష్మీదేవి సన్నిధి గాని లేకుండను. కనుకనే వారి యుద్ధమున పరాజయం పొందుదురనుట ముందే నిశ్చయింపబడను. ఆ సందేశమే శంఖ ధ్వనుల ద్వారా ప్రకటించబడెను. హరే కృష్ణ. అలాగే అర్జునుడిని ఇక్కడ ఎవరు పిలుచుకొచ్చారు? ధనుంజయ. ధనుంజయ అంటే ధనాన్ని జయించిన వాడు. అర్జునుడు ధర్మరాజు రాజసూయ యాగానికి ఎంతో ధనాన్ని సేకరించి తీసుకొస్తాడు. అందుకని అతన్ని ధనుంజయ అని చెప్పుకొచ్చారు. కొండలు కొండలుగా బంగారాన్ని తీసుకొచ్చాడు అని చెప్పి మనకు మహాభారతంలో చెప్తారు. అలాగే ఇవి కొన్ని అర్థం చేసుకోవాలమ్మా. మనకి ఇంద్రియ తత్వాలు, ఇంద్రియాల గురించి ముందు ముందు చాలా నేర్చుకుంటాము. ఈ భగవద్గీతలోని ఇంద్రియాల గురించి చాలా ఎక్కువ డిస్కషన్ ఉంటుంది. అయితే ఆ ఇంద్రియాలను నిర్దేశించగలిగే వ్యక్తి భగవంతుడు, ఋషికేశుడు అని చెప్పి పిలిచారు అని చెప్పి చెప్పుకొస్తున్నాడు. మనకు తెలుసు పంచభూతాలు, పంచేంద్రియాలు, ఇంద్రియ రుచులు వీటన్నిటి గురించి చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడైతే ఆ ఇంద్రియాలన్నిటినీ కూడా మనము కంట్రోల్లో పెట్టగలుగుతామో అప్పుడు మాత్రమే మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలుగుతాము. హరే కృష్ణ ప్రభు. విక్రమ్ ప్రభు చెప్పండి ప్రభు. హరే కృష్ణ అండి. ఒక 2 క్వశ్చన్స్. ఒకటి ఫస్ట్ భాష్యం అంటే ఏంటండి? ఇది పద్యంలో లేని అంత మీనింగ్ ఎవరు రాస్తారు? ఇదంతా ఎక్కడి నుండి వచ్చుద్ది మామూలుగా? చాలా చోట్ల చూస్తాము. బట్ నాకు అది సందేహం. ఓకే. ఇంకా రెండో క్వశ్చన్ ప్రభు. రెండో క్వశ్చన్, రథాన్ని ఆ రథంలో ఆంజనేయ స్వామి కూడా ఆ ఫ్లాగ్ మీద ఉండి సపోర్ట్ చేస్తాడు, బలాన్ని ఇస్తాడని ఎక్కడో చదివాను. బట్ అది కూడా పేర్కొంటారా అండి ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే? అది నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది ప్రభు. 16, 17, 18 ఏదో 16, 17, 18 శ్లోకాల్లో ఎక్కడ వస్తుంది ఆంజనేయ స్వామి. సో భగవద్గీత శ్లోకము, దాని అనువాదము. అయితే భాష్యం ఏంటంటే దాని ఇంటర్ప్రిటేషన్ ప్రభు. సో ప్రతి చోట కూడా మనం ఈ భాష్యం అనేది చూస్తాం. అనువాదము, భాష్యము, దాని ఎక్స్ప్లెనేషన్. భాష్యానికి ఎక్స్ప్లెనేషన్ బేసికల్. ఈ ఎక్స్ప్లెనేషన్ ఈ పర్టికులర్ మనం చదువుతుందంతా కూడా శ్రీల ప్రభుపాదుల వారు రాసిన ఎక్స్ప్లెనేషన్. ఇస్కాన్ వ్యవస్థాపకులైన శ్రీల ప్రభుపాదుల వారు రాసిన ఎక్స్ప్లెనేషన్. సో శ్రీల ప్రభుపాదుల వారు మధ్వ సాంప్రదాయం నుంచి వచ్చారు. మనకి మధ్వ గౌడ్య బ్రహ్మ మధ్వ గౌడ్య సాంప్రదాయం నుంచి వచ్చారు. ఏమండి, ఒక 2 నిమిషాలు మీరు అడిగారు కాబట్టి దాని గురించి 2 నిమిషాలు మాట్లాడతాం. సో మనకి ఈరోజు కూడా అట్లీస్ట్ ఇస్కాన్లోని మేము 4 సాంప్రదాయాలు అథెంటిక్గా ఇంకా ఉన్నాయి అని విశ్వసిస్తున్నాం. 4 సాంప్రదాయాలు ఏంటంటే బ్రహ్మ సాంప్రదాయము, శ్రీ సాంప్రదాయము, కుమార సాంప్రదాయము, రుద్ర సాంప్రదాయం. ఈ 4 సాంప్రదాయాలు బ్రహ్మ, రుద్ర, శ్రీ అండ్ కుమార. బ్రహ్మ సాంప్రదాయం అంటే బ్రహ్మ భగవంతుడిని ప్రార్థించిన విధానం బ్రహ్మ సాంప్రదాయం. కుమార సాంప్రదాయం అంటే సనత్ కుమారులు 4 భగవంతుడిని పూజించిన విధానం కుమార సాంప్రదాయం. శ్రీ సాంప్రదాయం అంటే లక్ష్మీదేవి
భగవంతుని పూజించిన విధానం శ్రీ సాంప్రదాయం. రుద్ర సాంప్రదాయం అంటే శివుడు భగవంతుని స్థుతించిన విధానం శ్రీ సాంప్రదాయం. రుద్ర సాంప్రదాయం, రుద్రుడు భగవంతుడు, శివుడిని భగవంతుడు. సో ఈ 4 సాంప్రదాయాల్లోకి ఒక్కొక్క గురువు ఉన్నారనుకోండి. ఈ బ్రహ్మ సాంప్రదాయము ని బాగా పాపులరైజ్ చేసింది మధ్వాచార్యులు వారు. అంటే మధ్వాచార్యుల వారు బ్రహ్మ సాంప్రదాయ పరంపరంలోకి వస్తారు. అంటే మిగతా సాంప్రదాయాలు లేవా అండి అంటే ఉన్నాయో ఉండకపోవచ్చు, కానీ ఈ 4 సాంప్రదాయాల్లో ఏదో ఒక సాంప్రదాయాన్ని మనం పట్టుకుంటే స్పిరిచువల్ గా గ్రోత్ ఉంటుంది. ఇట్ డజంట్ మ్యాటర్ విత్ సాంప్రదాయం. ఈ 4 సాంప్రదాయాల్లో ఒక సాంప్రదాయం అంటే ఈ 4 సాంప్రదాయాల్లో ఇంకా ఇంకా ఈ శాస్త్రాన్ని, ఈ ఆధ్యాత్మికతని మన ప్రోగ్రెస్ కి పనికొచ్చే విధముగా ఇంకా జరుగుతున్నది అని మేము విశ్వసిస్తాం. ఏమండి? ఓకే. అది అందులో ఇది బ్రహ్మ సాంప్రదాయంలో మధ్వాచార్యులు, ఆ తర్వాత మధ్వాచార్యులు కాంటెంపరీస్ ఉండుండొచ్చు ఆ సాంప్రదాయంలో వచ్చిన వాళ్ళు, అది వేరుగా విడుతుంది. అలాగే మధ్వ సాంప్రదాయం ఇది గౌడియం అంటే బెంగాల్ ఏరియాలో ఇది అక్కడ ఇది నిలబడ్డది కాబట్టి దాన్ని ఆనర్ చేస్తూ గౌడీయ సాంప్రదాయం అంటారు. బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయం అండి. సో అలాగా ఇప్పుడు మనకి చిన్నజీర స్వామి వారు వీళ్ళందరూ ఫాలో అయ్యేది శ్రీ సాంప్రదాయం. There is nothing wrong with one versus other, as long as you follow it to the core. As long as one follows it to the core, there is nothing wrong. Problem ఏమవుతుందండి? చెప్పండి. అది సాంప్రదాయం అంటే కూడా చెప్తారండి? అంటే అది ఏది 4 సాంప్రదాయాలుగా డివైడ్ అయింది? అంటే మన భగవద్గీతని ఇంటర్ప్రిటేషన్ 4 సాంప్రదాయాలుగా డివైడ్ అయిందా? అలా కాదండి. 4 సాంప్రదాయాల్లో భగవంతుడిని చేరుకోవడానికే ఈ 4 సాంప్రదాయాలు ఉపయోగపడ్డాయి. ఓకే, వాళ్ళు ప్రతి సాంప్రదాయం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుంది. ఏమండి, ఆ సాంప్రదాయంలో వాళ్ళు ఏంటంటారంటే మీరు ఈ రూల్స్ ఫాలో అవుతుంటే మీరు డెఫినెట్ గా భగవంతుని చేరుకోవడానికి అవకాశం ఉంది. భగవంతుని చేరుకునే మార్గం చూపిస్తాయి ఈ సాంప్రదాయం. ఏంటంటే విష్ణువుని లక్ష్మీదేవి ఈ విధంగా పూజించింది కాబట్టి మనము ఈ విధంగా పూజిద్దాము అనుకున్నది శ్రీ సాంప్రదాయం. బ్రహ్మ ఈ విధంగా పూజించాడు కాబట్టి మనము ఈ విధంగా పూజిద్దాము అనుకున్నది బ్రహ్మ సాంప్రదాయం. బేసికలీ అంతే తేడా. బట్ ఇద్దరు కూడా బ్రహ్మ, లక్ష్మీదేవి, రుద్రుడు, కుమారులు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఒక్కొక్క పద్ధతిలో భగవంతుని చేరుకున్నారు. మనం దాన్ని మనకి మనంతటి మనం చేరుకోవడానికి పద్ధతి తెలియదు కాబట్టి వాళ్ళని ఎగ్జాంపులరీగా తీసుకుని వాళ్ళ పద్ధతిని మనం ఫాలో అయ్యి మనం చేరుకోవడానికి ప్రయత్నిస్తాం. ఈ 4 సాంప్రదాయాల్లో కూడా భగవద్గీతని యాక్సెప్ట్ చేశాయి. 4 సాంప్రదాయాలు భగవంతుని చేరుకోవడానికి, భక్తి మార్గంలో వెళ్ళడానికి ఒకానొక పనిముట్టు అని యాక్సెప్ట్ చేశాయి. అంటే మనది సనాతన ధర్మం అంటారు కదా, ధర్మానికి ఈ సంప్రదాయాలకి ఏంటండి సంబంధం? సనాతన ధర్మాన్ని నిలబెట్టేదే సాంప్రదాయం. ఓకే. సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక గ్రూప్ ఫాలో అవుతున్న పద్ధతిని సాంప్రదాయం. ఏమండి? సో సనాతన ధర్మం అంటే ఏమిటి? సనాతన ధర్మం అంటే ఏమిటి? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ యువర్ ఆస్కింగ్. సనాతన ధర్మంలో ఒకటండి. సనాతన ధర్మంలో ఉన్నది ఒకే ఒక ప్రిన్సిపల్. ఏమిటయ్యా అంటే యూజ్ యువర్ లైఫ్ టు రీచ్ గాడ్. మనిషికి చేయాల్సిన ధర్మం ఏమిటి అంటే భగవంతుని చేరు విధానం పట్టుకోవడమే. That's all. So that is what is Sanatana Dharma is all about. At the end of it, the result of Sanatana Dharma is to get back to Goloka, Vaikuntloka, whatever you call it. అక్కడికి వెళ్ళిపోవాలి. సో శ్రీ సాంప్రదాయం అంతా కూడా వైకుంఠ లోకమే డెస్టినేషన్ కింద వాళ్ళ ఫిలాసఫీ అంతా ఉంటుంది. మధ్వ సాంప్రదాయం అంతా కూడా గోలోకం ఫిలాసఫీ కింద ఉంటుంది. బృహత్ నారాయణ పురాణంలోని ఈ గోలోకము గురించి ఎక్కువగా ఉంటుంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ అగైన్ ప్రభు మనం డిస్కస్ చేసామో వ్యాసుడు గురించి కూడా ఎట్లాగా ఆ వేదాలన్నిటిని డివైడ్ చేసింది ఒకటే పర్పస్ కోసం, భగవంతుని చేరుకోవడం కోసం. మనకి వేదాలు కూడా, మనకి పురాణాలు కూడా 18 పురాణాలని కూడా మూడు సెక్షన్స్ కి డివైడ్ చేస్తారు. ఏంటిది? సత్వగుణ పురాణము, రజోగుణ పురాణము, తమోగుణ పురాణాలు. అంటే ఆ పురాణం చదివితే రజోగుణము వస్తుందని కాదు, తమోగుణం వస్తుందని కాదు, సత్వగుణం వస్తుందని కాదు. మనము ఆ గుణములో ఉండి మోక్షం పొందాలి అంటే ఆ పురాణాలను పట్టుకోవాలి. తమోగుణంలో ఉండేవాడు మోక్షం పొందాలి అనుకుంటే, తమోగుణ లక్షణాలు ఎక్కువ ఉండి మోక్షం పొందాలి అనుకునేవాడు తమోగుణ పురాణాలను పట్టుకోగలగాలి.
అలా. సో ప్రతి ఒక్కరిని ఉద్ధరించడానికే ఈ పద్ధతులన్నీ ఉన్నాయి ప్రభు. ప్రతి ఒక్కరిని అయితే మనము మిక్సప్ అయిపోకుండా ఏదో ఒక పద్ధతిని పట్టుకుని దాన్ని టు ద ఎండ్ ఆఫ్ ఇట్ చూసుకోగలగాలి. ఏమవుతుందంటే ఒక పద్ధతిని పట్టుకుంటాము, ఒక స్టేజ్ దాటిన తర్వాత చాలా డిఫికల్ట్ గా అనిపిస్తుంది అని చెప్పి ఇంకో పద్ధతిని పట్టుకోవడం జరుగుతుంది. దట్ ఈస్ వేర్ వీఆర్ నాట్ రీచింగ్ అవర్ ఫైనల్ గోల్ బేసికల్. కొంతవరకు అర్థమైంది ప్రభు, విక్రమ్ ప్రభు? అవును, అర్థమైందండి. డెఫినెట్ గా అర్థమైంది. సో కొంతవరకు కొంతవరకు మీ నాలెడ్జ్ మాకు రాదు కదా, స్లోగా అలాగే లేదండి. నా ఎక్స్ట్రాక్ట్ నాలెడ్జ్ చేస్తాం. అలాగే లేదు. నా నాలెడ్జ్ రావట్లేదు అంటే నేను చెప్పలేకపోతున్నానని అర్థం బేసికలీ. ఓ అలా కాదండి, అలా కాదు. అంటే ఇప్పుడు మిగతాయి కూడా అవన్నీ కూడా స్లోగా మనం అన్ని మాట్లాడుకుంటాము. నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు అంత టైం లేదు. నిజం చెప్పాలంటే అంత టైం లేదు. మాక్సిమం అనుకున్నది 40, 50, 60, 70, 80 సంవత్సరాలు. ఇఫ్ యూ థింక్ యూఆర్ గోయింగ్ టు సీ 80, రైట్? అదర్వైజ్ వీ ఆల్ హ్యావ్ లైక్ 60, 70 ఇయర్స్. అందులో క్వాలిటీ లైఫ్ ఎంతండి? క్వాలిటీ ఈజ్ ఎంతండి? ఒకసారి 30 దాటిన తర్వాత వెనక్కి చూస్తే 30 ఇయర్స్ ఎలా వెళ్ళిపోయి అర్థం కాదు బేసిక్గా, right? And then after that your left is like another 20-25 years of quality life, right? After 60s we don't know how much our body can accept a lot of things basically, right? Yeah. సో ఉన్న 25-30 ఇయర్స్ లోని ఉన్న 25-30 ప్రైమ్ టైమ్ లోనే వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ హ్యావ్ టు డూ బేసికలీ, రైట్? సో ఆ టైంలోనే మనం ఇదంతా కూడా మన మైండ్లోకి ఎచ్ అయిపోయేలాగా చదువుకోవాలి బేసికలీ. వీ హ్యావ్ టు డైజెస్ట్ ఇట్ సో మచ్ బేసికలీ. సో 4 సాంప్రదాయాలు ఇప్పుడు యూ కెన్ స్పెండ్ సమ్ టైమ్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ టు ఎ పాయింట్ వేర్ యూ మేకప్ యువర్ మైండ్ ఫాస్ట్ అండ్ మూవ్ ఆన్. అదేనండి. అంటే ఇంకొక లాస్ట్ క్వెషన్. ఆ సాంప్రదాయాలలో ఇప్పుడు ఆ వేదాలు, ఉపనిషత్తులు అంటాం కదా! ఏ సాంప్రదాయానికి ఆ వేదాలు, ఆ ఉపనిషత్తులు ఉంటాయా? లేకపోతే ఒకే వేదం, లేదండి, ఉపనిషత్తుని ఈ సాంప్రదాయాలు డిఫరెంట్‌గా ఇంటర్ప్రిట్ చేసుకున్నారా? డిఫరెంట్ గా ఇంటర్ప్రిట్ చేశాయి అనేది ఇంటర్ప్రిటేషన్ అన్నది ఐ డోంట్ వాంట్ టు యూజ్ ఇట్ బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ మిస్యూజ్ ఇంటర్ప్రిటేషన్ టు ఈక్వేట్ ఇట్ టు డైల్యూషన్ బేసికలీ. ఆ! సో ఈ సేమ్ ఎవరు చూసుకున్నా సరే 18 పురాణాలు, ఉపనిషత్తులు. అయితే ఒకటి ప్రభు, ఇవన్నీ కూడా చదవడం కూడా ఏ సాంప్రదాయంలో కూడా అంత సులభం కాదు. ఏ ఒక్క సాంప్రదాయంలో కూడా 18 పురాణాలు చదవడం అంత సులభం కాదంటే అంత టైం లేదు కలియుగం. ఏమండి? ఎందుకంటే మన లైఫ్ స్పాన్ చాలా తక్కువ కలియుగంలో. సో బ్రహ్మ మధ్వ గౌడి సాంప్రదాయము, ఈ రెండింటిని పట్టుకోండి అయ్యా. ఈ రెండింటిని పట్టుకుంటే మీకు కావాల్సిన స్పిరిచువల్ గ్రోత్, స్పిరిచువాలిటీని వస్తుంది అని చెప్పి ఈ మన ఇస్కాన్లోని ఈ రెండింటిని రికమెండ్ చేస్తాం. అంటే రికమెండ్ చేస్తాను, మిగతా చదవద్దని కాదు. ఎట్ మినిమం యూ రీడ్ దీస్ టు అండ్ ఫాలో టు ద కోడ్. ఒకటి భగవద్గీత, రెండోది భగవద్గీత, థ్యాంక్ యూ. భాగవతం. సో శ్రీ సాంప్రదాయంలోని ఏంటి నారదీయ పురాణం నుంచి కొన్ని సెక్షన్స్ అలా వాళ్ళ ప్రొసీజర్ తయారు చేసుకుంటారు. సో దట్స్ వాట్ ఐమ్ కమింగ్ టు. దెర్ ఆర్ సో మెనీ సాంప్రదాయాస్, కానీ ఈ 4 సాంప్రదాయాల్లోని పిక్ చేసుకున్న ప్రొసీజర్స్ ఆర్ స్టిల్ అథెంటిక్ అండ్ యూస్ఫుల్ ఫర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ అండ్ దే కెన్ హెల్ప్ యూ రీచ్ ద ఫైనల్ గోల్. Can I intervene 1 minute, Prabhuji? Yes, Mother. Go ahead. So I would like to give a better description. Like, we use GPS to reach a destination if we have to go somewhere. They give like 3 different routes, and you choose whatever route is fastest for you. And I think according to my, whatever reading and knowledge of whatever I did, I think Srila Prabhupada and Gaudiya Vaishnavism has given a very clear-cut picture of how to reach Godhead faster than any other sampradayas. Thank you, Mataji. No So, problem. Prabhu, that's how these 4 సాంప్రదాయాలు వచ్చాయి ప్రభు. సో ఇప్పుడు మీరు కుమార సాంప్రదాయంని కానీ తీసుకుంటే ఎక్కువ అది తమిళనాడు, సౌత్ ఏరియాలో. అక్కడికి వెళ్తే వాళ్ళు అడిగిన ఫస్ట్ అండ్ ఫండమెంటల్ క్వశ్చన్, బాబు ఈ పురాణం మీద నీ ఉద్దేశం ఏంటి? ఈ పురాణం మీద మీ ఉద్దేశం ఏంటి? ఈ పురాణం మీద మీ ఉద్దేశం ఏంటి?
The moment you have a different opinion on the concept, they'll just shut the door. Nana, ఇది నువ్వు క్లారిఫై చేసుకుందా, we don't want to waste our time in trying to teach you what it is. You are going to come and dilute our thoughts. You see what I'm saying, Vikram Prabhu? So కొన్ని సాంప్రదాయాలకి చాలా రిజిడ్ రూల్స్ ఉన్నాయన్నమాట బేసికల్గా. సో శ్రీ సాంప్రదాయంకి వెళితే ఆ సాంప్రదాయంలో ప్రీచ్ చేసే వాళ్ళందరూ కూడా ఐ థింక్ దేర్ ఆల్ ఓన్లీ బ్రహ్మచారులే ఉంటారు ప్రీచ్ చేయడానికి. సో మధ్వ గౌడీ సాంప్రదాయంలోని గృహస్థులకు ప్రీచ్ చేయడానికి, గృహస్థులు ధర్మాన్ని నిలబెట్టడానికి బెటర్ సూటెడ్ అని చెప్పి, బెటర్ సూటెడ్ అనే కాదు, దే ఆర్ ఆల్సో దేర్ సూటెడ్ ఫర్ ఇట్ అని చెప్పి, అంటే ఒక్కొక్క సాంప్రదాయం ఒక్కొక్క ప్రొసీజర్ ఫాలో అవుతూ ఉంటుంది బేసికలీ, రైట్? ఒక్కొక్క, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ద కోర్ ఐడియా ఈస్ టు టేక్ యూ బ్యాక్ టు ద గాడ్ హెడ్, బేసికలీ భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళడానికే వాళ్ళు చేసే ప్రయత్నం ఉంటారు. కుమారి మాతాజీ, థ్యాంక్ యూ. ప్రభుజీ, హరికృష్ణ ప్రభుజీ, ఇక్కడ ఒక పాయింట్ కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయండి. శుద్ధ భక్తుని విషయంలో అతడు ప్రత్యక్షంగా ఇంద్రియమును నియమించును అంటే యాక్చువల్లీ మనం ఇంద్రియాలను కంట్రోల్ చేయడం కాదు, భక్తి పెంచుకుంటే ఇంద్రియాలు ఆటోమేటిక్ గా మనం కంట్రోల్ చేసుకోగలమని అర్థం. ఒక చిన్న దీనికోసం ప్రభుజీ. ఎస్ ఎస్, శుద్ధ భక్తుని విషయంలో అతనే ఇంద్రియాలను నియంత్రించడు. సో 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 భక్తికి ఉండే బై ప్రోడక్ట్ అనుకోండి, భక్తి వలన వచ్చే బై ప్రోడక్ట్. మన ఇంద్రియాలను మనం కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. అంటే భక్తుని విషయంలో భగవంతుడే ఇంద్రియాలని నియంత్రిస్తాడు. అమ్మ, ఎవరైనా సరే ఇంద్రియాలను నియంత్రించడం చాలా కష్టమైన పని. సో భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఇంద్రియాలని ప్రత్యేకంగా నియంత్రించాల్సిన అవసరం లేదు. అయితే మరి దట్స్ బిగ్ స్టేట్మెంట్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఇంద్రియాలను నియంత్రించాల్సిన అవసరం లేదు భక్తి మార్గంలో. ఎందుకంటే ఆ ఇంద్రియాలని మళ్ళీ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. కన్నుకి ఒక అందమైన విషయాన్ని చూసి ఆనందించాలి అనిపిస్తుంది. చెవులకి ఒక ఇంపైన సంగీతాన్ని విని ఆనందించాలి అనిపిస్తుంది. భక్తులు ఆ ఒక అందమైన విషయాన్ని చూడడాన్ని మానేయడం అనే పని చేయరు. చాలా నియమించడం అంటే ఇప్పుడు చాలా పద్ధతుల్లోని, ఇప్పుడు మనం ఉపనిషత్తుల్లోని వాటిలోని వేదాలను చూస్తే ఇది చేయవద్దు, అది చేయవద్దు, నేతి 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 అని పదం ఎక్కువ ఉంటుంది. డోంట్ డూ దిస్, డోంట్ డూ దట్, డోంట్ డూ దిస్, డోంట్ డూ దిస్, డోంట్ డూ దిస్. దట్ ఈస్ హౌ యూ కంట్రోల్ యువర్ ఇంద్రియాలు. ఇది తినకు, ఇది 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 చూడకు, ఇది వినకు, నీ జీవితాన్ని ఇట్లా నిర్ధారించుకో అని. అంటే అప్పుడు ఏంటంటే మనం ఫిజికల్గా ఆ విషయాన్ని చూడము, ఫిజికల్గా ఆ విషయాన్ని వినము, కానీ మెంటల్గా దాన్ని మైండ్లోంచి తీయడం కష్టమైపోతుంది. నువ్వు ఈ పూట గులాబ్ జామ్ తినకూడదు, డయాబెటిక్ పేషెంట్కి నువ్వు గులాబ్ జామ్ తినకూడదు అంటారు, తినడం మానేస్తాడు. కానీ మెంటల్గా దాని టేస్ట్ మాత్రం నిలబడిపోయే ఉండిపోతుంది మైండ్లో. ప్రతిసారి గులాబ్ జామ్ గుర్తుకొచ్చినప్పుడల్లా దాని తీపితనం గుర్తుకొస్తుంది. తినకూడదు అన్నవాడికి ఇంకెక్కువ గుర్తుకొస్తుంది, దాన్ని ఒకసారి టేస్ట్ చూశాడు కాబట్టి. అర్థమవుతుంది కదమ్మా? సో కానీ భక్తుల విషయంలో ఏం చెప్తున్నారు? నువ్వు అందమైన విషయాన్ని చూసి ఆనందించాలి అనుకుంటున్నావు, నీ ఆనందించే తత్వం నీలో ఉంది. అయితే అది నువ్వు భగవంతుని విగ్రహం అందంగా అలంకరించి ఆనందం పొందు, అదే ఆనందాన్ని వేరే విధంగా పొందు. అర్థమవుతుంది కదమ్మా? సో ఇంద్రియాలని నియమించడం కష్టమవుతుంది, కానీ ఆ ఇంద్రియాలని ఎట్లాగా ఆనందించపరచాలి అన్న విషయాన్ని భక్తులు వేరే విధంగా తీసుకోగలుగుతారు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ డూ ఇన్ ఇస్కాన్. మీరు ఏ ఇస్కాన్ గుడికి వెళ్ళినా విగ్రహాలు చాలా అందంగా డెకరేట్ చేయడానికి ఎంతో ఎంఫసిస్ ఉంటుంది. నువ్వు అందమైన విషయాన్ని చూడడం మానేయకు, కానీ ఆ ఆనందాన్ని, ఒక అందమైన విషయంలో చూసి పొందే ఆనందాన్ని అందంగా డెకరేట్ చేసిన భగవంతుని చూసి పొందు. ఒక రుచికరమైన వస్తువు తిని పొందాలన్న ఆనందము భగవంతుని ప్రసాదాన్ని తిని ఆనందాన్ని పొందు. నువ్వు ఒక ఇంపైన సంగీతం నీ చెవులని ఆనందపరచాలి అనుకుంటున్నావు, అది భగవంతుని నామస్మరణ, భగవంతుని కీర్తన, భగవంతుని భజనతోనే ఆ ఆనందాన్ని పొందు. నీ శరీరము కొంత ఎగ్జైట్మెంట్ని కోరుకుంటుంది, అది నువ్వు ఆ భజనని. అందుకే మీరు ఇస్కాన్ టెంపుల్లో చూస్తే కీర్తన చేస్తున్నాడు, వాళ్ళు గెంతుతో జంప్ చేస్తూ ఉంటారు. అట్లాగే నువ్వు ఆ ఆనందాన్ని, ఆ తృప్తిని పొందు. సో ఇవన్నీ ఏంటంటే ఇంద్రియాలని శుద్ధపరచుకోవడం.
ఈ ప్రాసెస్ లోని యు గెట్ క్లోజర్ టు గాడ్. ఈ ప్రాసెస్ లో యు గెట్ క్లోజర్ టు గాడ్. దెన్ వి ఆల్సో ఎక్స్ప్లెయిన్, మనం చాలాసార్లు భగవద్గీత చదువుకున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చాము. ఏమిటంటే ఎట్లాగా పంచభూతాలు, ఇంద్రియాలు ఇవన్నీ శరీరాల్లోని 24 అంశాలతో శరీరం చేసి ఉంటుంది. 24 అంశాలు దాటిన తర్వాత ఆత్మ ఉంటుంది. ఆత్మతత్వాన్ని అర్థం చేసుకుని ఆ స్థితిని దాటితే పరమాత్మ ఉంటుంది. పరమాత్మతోనే ఆత్మకున్న సంబంధాన్ని అక్కడ తెలుస్తుంది అని చెప్పి మనం చెప్పుకొస్తున్నాం. ఆరో అధ్యాయంకి వచ్చేసరికి అష్టాంగ యోగాలో కూడా మనం చెప్తాం. ఎప్పుడైతే మనం ఈ 24 అంశాలని కంట్రోల్లోకి తీసుకొస్తే ఆత్మకి ఎటు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇంక 24 అంశాలు కామ్ అయిపోయినాయి. అప్పుడు ఆత్మ పరమాత్మతోని సంభాషించగలుగుతుంది, పరమాత్మ దర్శనం చేసుకోగలుగుతుంది అని. ఆ స్థితిలో ఉన్నప్పుడు, ఈ పరమాత్మ అంశం గురించి చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకొస్తాం దీన్ని. ఆ స్థితిలో ఉన్నప్పుడు భక్తుడు ఆ స్థితిలో ఉండగలుగుతాడు. ఏంటయ్యా అంటే ఆత్మ పరమాత్మతో సంభాషించగలిగే స్థితికి వెళ్తాడు. ఆ స్థితికి వెళ్ళినప్పుడు అతని ఇంద్రియాలన్నీ కూడా భగవంతుని నిర్దేశానుసారము నడుస్తూ ఉంటుంది. అర్థమవుతుంది కదమ్మా. అందువలన శుద్ధ భక్తుని విషయంలో అతని ఇంద్రియాల్లో స్వయంగా నియంత్రించగలుగుతాడు. అంటే మనం ఎప్పుడైతే ఆ స్థితి, సరెండర్ స్థితికి వెళుతామో మనం చేసే ప్రతి కార్యాన్ని కూడా ఆయన కంట్రోల్ చేయగలిగే స్థితికి వెళతాడు. అర్థమవుతుంది కదమ్మా. అందుకే ఆయన్ని హృషికేశుడు అన్నారు. సో మనం అర్థమైంది మాతాజీ, లేకపోతే ఇంకా కన్ఫ్యూజన్? ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సో మనము ఆ టాపిక్ గురించి కూడా డిస్కస్ చేసాం చాలా సార్లు. ఏంటిది? కర్మ, విధి, స్వేచ్ఛ అన్నీ కూడా మన కర్మానుసారం అవుతే మన తలరాత అంటే ఏమిటి? అంతా తలరాత ప్రకారం అయితే మనకున్న స్వేచ్ఛ ఏమిటి? మనం చేస్తున్న ప్రయత్నం ఏమిటి? మనం చేస్తున్న ప్రయత్నంలో ఫలితం ఏమిటి? రైట్. సో అంత చెప్తే అంతా మనకు తలరాత ప్రకారం జరుగుతుంది. అంత తలరాత ప్రకారం జరిగితే మనం ఎందుకు ప్రయత్నం చేయాలి? దేనికైనా ఎందుకు ప్రయత్నించాలి? అంతా మన కర్మానుసారం జరుగుతుంటే దేనికైనా ఎందుకు ప్రయత్నించాలి? కర్మ అంటే ఏమిటి? విధి అంటే ఏమిటి? మన తలరాత, మనకున్న స్వేచ్ఛ ఏమిటి? ఈ మూడింటి గురించి కూడా ఒకసారి డిస్కస్ చేస్తాం డీటెయిల్గా. సో మనకున్న స్వేచ్ఛల్లా కూడా భగవంతుని చేరుకోవాలనే ఉద్దేశాన్ని నిర్దేశించడంలోనే మనకున్న స్వేచ్ఛను మనం ఎక్స్ప్రెస్ చేసుకోగలిగితే మనం కంప్లీట్గా మన ఇంద్రియాలని ఆయన కంట్రోల్లోకి తీసుకోగలుగుతాడు. ఆయనకి నచ్చినట్టు మన పనులు చేసుకోగలుగుతాము. ఆ కెపాసిటీ ఉన్న వ్యక్తి కాబట్టి అతన్ని హృషికేశ అని పిలిచారు. రైట్. అది హృషికేశ. అట్లాగనే ధనుంజయ అని పిలుస్తున్నారు. అర్జునుడిని ధనుంజయ అంటే ధనాన్ని సేకరించిన వ్యక్తి. రాజసూయ యాగానికి ధనాన్ని సేకరించాడు కాబట్టి. రైట్. ఇట్లా మనం ఇదివరకు కూడా ఒకసారి డిస్కస్ చేసాము. ఈ రాజసూయ యాగం అంటే ఏమిటి, అశ్వమేధ యాగం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మనకి సినిమాల్లోని గట్రా చూపెడతారు. ఒక రాజుకున్న పొగరు కింద చూపెడతారు అశ్వమేధ యాగాన్ని బేసికలీ. రైట్. అశ్వం ఎటు వెళితే ఆ రాజ్యం నాదే అని రాజు డిక్లేర్ చేయడం ఎంతవరకు ధర్మం అనుకుంటూ చెప్పుకొస్తున్నాం. కానీ ఈ రాజసూయం అన్న, అశ్వమేధం అన్న, ఒక రాజు ఇంకొక రాజుని తన సామంతునిగా యాక్సెప్ట్ చేయడం. రైట్. సామంతునిగా తీసుకోవడం కాదు, సామంతునిగా యాక్సెప్ట్ చేయడం కూడా ఒక గొప్ప విషయం బేసికలీ. సామంతుడిగా యాక్సెప్ట్ చేయడం అంటే వాళ్ళు శిస్తు కట్టాలి, వాళ్ళ పన్ను కట్టాలి, వాళ్ళ ఖజానా పెంచుకోవాలి, వాళ్ళ ధనం పెంచుకోవాలి అన్నది కాదు. ఒక రాజుని సామంతుడిగా తీసుకుంటున్నాడు అంటే ఆ రాజ్యాన్ని రాజ్యంలో ఉన్న కర్మను కూడా స్వీకరిస్తున్నాడు అని అర్థం. ఆ రాజ్యంలో ఆ రాజు చేసే కర్మ, ఆ రాజు ప్రజలు చేసే కర్మ స్వీకరిస్తున్నాడు. ఆ రాజు ఆ సామంతరాజు రాజ్యంలో కూడా ధర్మాన్ని స్థాపించగలను అని ఛాలెంజ్ చేసి తీసుకోవడమే సామంత రాజ్యము. రాజ్యాన్ని పెంపొందించుకోవడము, రాజ్యాన్ని ఇంకా అభివృద్ధి చేయడము అంటే. అటువంటి కార్యానికి అర్జునుడు ధనాన్ని పోగు చేశాడు కాబట్టి ధనుంజయ అని పిలుస్తున్నాడు. ఓకే. సో మరోసారి అశ్వమేధాల గురించి, రాజసూయాల గురించి మాట్లాడుకుందాము. ప్రస్తుతానికి వచ్చి ముందుకు వెళ్దాం. ప్రభుజీ, నాకు భగవద్గీత ప్రభుజీ అమ్మా సరే, నాకు ఒక క్వశ్చన్ ఉంది ప్రభుజీ. అడగండి. మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇక్కడ అర్జునుడు బిఫోర్ దాని భాష్యంలో అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామంలో భగవానుడు అర్జునుని ఆధ్యాత్మిక ఇంద్రియములను స్వయముగా, అది ఆ రెడ్ కలర్ దాని కింద ప్రభు, అర్జునుని ఆధ్యాత్మిక ఇంద్రియములను స్వయముగా నియంత్రించుట చేత అతడు హృషికేశుడు అని ప్రత్యేక నామముతో పేర్కొనబడెను అని ఉంది కదా ప్రభుజీ.
అక్కడ చెప్పండి. అర్జునునికి ఆధ్యాత్మిక ఇంద్రియములు అని రాశారు కదా ప్రభు. ఆధ్యాత్మిక ఇంద్రియాలకి, భౌతిక ఇంద్రియాలకి డిఫరెన్స్ ఏంటి? ఎందుకు ఆధ్యాత్మిక ఇంద్రియాలు అని రాశారు అక్కడ? It's totally surrendering, depending on Lord Krishna. ఓకే. It's totally surrendering and depending on Lord Krishna. అంటే ఆయనకి ఇంకా అంటే భౌతికంగా మెటీరియల్‌గా ఇంకా హి డజంట్ హావ్ ఎనీథింగ్ ఎల్స్. అలా అంటే మెటీరియల్ గా అలాగని లేదమ్మా, బట్ యూఆర్ టోటలీ సరెండరింగ్ అంటే లార్డ్ కృష్ణ. అంటే సో యూ వాంట్ టు ఈట్ సంథింగ్, కృష్ణ సేస్ డోంట్ ఈట్ దట్, యూ లైక్ ఇట్ ద మోస్ట్, బట్ కృష్ణ కమ్స్ అండ్ సో డోంట్ ఈట్ దట్, అర్జున ఈట్ దిస్ అంటే యూఆర్ రెడీ టు డూ దట్ బేసికల్లీ. That is కంప్లీట్లీ సరెండర్డ్ కంప్లీట్లీ. Yeah, it does not mean that you don't have a taste for something else. ఓకే. It does not mean that you don't have taste for something else, but you are willing to surrender that taste to somebody you have trusted on, and అర్థమైంది. that trust is on Krishna. Because that trust is on Krishna, it becomes spiritual. ఓకే. థ్యాంక్ యూ. Right. That's all, Amma. We also have to get to that state of mind only. So probably this is where విక్రమ్ ప్రభు అడిగిన దానికి భాష్యానికి ఒక్కొక్క భాష్యానికి తేడా ఏమిటి అంటే, ప్రభు శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం అంతా కూడా ప్రతి శ్లోకాల్లో ఉండే భాష్యంలోని భక్తి భావన కనబడుతుంది. ఆయన రాసిన భాష్యాల్లోని దేని అవనండి, భాగవతం అవనివ్వండి, దిస్ ఓన్లీ సింపుల్ ఫిలాసఫీ ఇన్ శ్రీల ప్రభుపాదుల వారి ఫిలాసఫీ. ఏమి చేసినా అందులోంచి నీకు భక్తి వస్తుందా లేదా, లేకపోతే అది పెద్ద ఉపయోగకరమైన విషయం కాదు. భగవద్గీతలోని నువ్వు దుర్యోధనుడి గురించి భారతంలోని దుర్యోధనుడి గురించి డిస్కస్ చేస్తున్నా సరే, ఆ డిస్కషన్ వలన నీకు భక్తి పెరుగుతుందా లేదా, పెరుగుతుంటేనే అది డిస్కస్ చెయ్యి, లేకపోతే దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. దాన్ని డిస్కస్ ఇట్స్ నాట్ అబౌట్ knowing the accuracy of something, it is all about imbibing yourself into a devotional mindset. That's all. దానికి భగవద్గీత ఉపయోగపడితేనే భగవద్గీత చదువుకోవడంలో ఫలితం ఉంది, లేకపోతే భగవద్గీతను అర్థం చేసుకోవడంలో పెద్ద ఫలితం లేదు. అర్థమవుతుంది కదమ్మా విక్రమ్ ప్రభు. సో దట్స్ ఆల్ ప్రభు, దట్స్ ఆల్ వీ నీడ్ టు డూ. ఒక విషయాన్ని చదువుకున్నాము, దాని వలన భక్తి పెరుగుతుంది. ఒక విషయాన్ని ఆలోచించాము, దానివల్ల భక్తి పెరుగుతుంది. So when you yesterday we were discussing in another different topic. When you do ఏ చేస్తున్నా సరే, there are 3 things happening. ఒక చదువుతున్నాం అనుకోండి, you act on it, or there is an action, there is an inaction, and there is a reaction. There are 3 things basically. Either దాన్ని ఒక విషయాన్ని గ్రహిస్తాము, లేదా దాన్ని రిజెక్ట్ చేస్తాము, లేదా దాన్ని రియాక్ట్ అవుతాం. Somebody says you something, you do it, either you reject it or then you react to it. The reaction part is more important than the first 2. So reaction is not reaction. Reaction is something that is forming as an idea that is actually influencing something else that you do tomorrow at somewhere else. ఇప్పుడు చెప్తుంది తీసుకుని అర్థం చేసుకుని భక్తులుగా అవుతాము, లేదా భక్తులుగా అవ్వకపోవచ్చు. చెప్పింది నచ్చింది, నచ్చకపోతే భక్తులుగా. చెప్పింది నచ్చకపోతే దీన్ని పక్కన పెట్టేస్తే దాన్ని వేరే విధంగా ఆలోచించామనుకోండి, that is more dangerous. That might actually take you to the wrong path. అర్థమవుతుంది కదమ్మా. That is where our freedom is basically. So what we should do with that freedom is, because the goal is simple. We want to get into devotional path. The goal is simple. When at the end of our life, ఈ భూమి మీద వదిలేసి వైకుంఠ లోకము, వేరొక ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోవాలి. దట్స్ ఆల్. దట్ ఈస్ ద ఓన్లీ గోల్. వి కాల్ ఇట్ మోక్షము, ముక్తి, ఏ పదం వాడినా సరే, ద గోల్ ఈజ్ యూ డోంట్ వాంట్ టు కమ్ బ్యాక్ టు ఎర్త్ ఇన్ ఎనీ ఫార్మ్. 84 లక్షల జీవరాశుల్లోని ఏ శరీరము కూడా మనకి అనువుగా ఉంది అని భగవంతుడు ఆలోచించిన విధముగా మనం ఆలోచనలో ఉండాలి. అంటే అది ఎట్లా వస్తుంది అంటే, చదివిన దాంట్లోని, అర్థం చేసుకున్న దాంట్లోని మనం దాని నుంచి భగవంతుడికి దగ్గర అవ్వలేకపోతే ఇట్ ఈస్ లాట్ మోర్ డేంజరస్. ఇట్స్ ఆఫ్ నో యూజ్. దట్ ఈస్ వేర్ శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం యాజ్ ఇట్ ఈజ్ అని ఎందుకన్నారు అంటే, భగవంతుడు యథాతథం అని ఎందుకన్నారంటే, దీన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధముగా దీన్ని ఉద్దేశించి ఈ శ్లోకాలు చెప్పాడు. ఎందుకయ్యా చెప్పింది అంటే, ఆవిడికి అర్జునుడి చేత యుద్ధం చేయించాలని కాదు. అర్జునుడి చేత యుద్ధం చేయించాలన్నది వేరే సింపుల్ టాస్క్. బేసికలీ కౌరవులు చంపాలి అన్న ఉద్దేశము
కోసం 700 శ్లోకాలు మనం చదువుకోవాల్సిన అవసరమే లేదు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక కంటి చూపుతో చంపి పారేస్తాడు ఆ మొత్తం కౌరవ సైన్యాన్ని. దట్ ఈస్ నాట్ ఈవెన్ ద గోల్. అది అర్జునుడి చేత చంపించాలి. హీ డజంట్ ఈవెన్ కేర్ ఫర్ ఇట్. ఆ ధర్మం అర్జునుడికి అర్థం కావాలి. ఆ ధర్మం అర్జునుడి ద్వారా మనకి అర్థం కావాలి. మనం దీని నుంచి ఉద్ధరింపబడాలి. అందువల్ల ఏ విషయం చదివినా సరే అందులోంచి ఎట్లాగా మనము స్పిరిచువల్గా ఒక్క మెట్టు 1 mm గ్రో అయినా చాలు. 1 mm గ్రో అయినా చాలు. ఆ ఉద్దేశంతో ఆ దృష్టితోనే శ్రీకృష్ణుడు చెప్పాడు. అందుకే దీనిని భక్తి మార్గంలో తీసుకువెళ్ళడానికి యథాతథంగా దీనిని రాస్తున్నాను అని చెప్పి శ్రీల ప్రభుపాదులు గారు మనకి ఈ భాష్యాలు ఇచ్చుకుంటూ వచ్చారు. సో సమ్ టైమ్ యూ మైట్ ఆస్క్, ఈ భాష్యానికి ఈ శ్లోకంలో ఉన్న తాత్పర్యానికి మీనింగ్ ఎక్కడి నుంచో కనెక్ట్ అవుతుందండి. ఈ భాష్యము నెక్స్ట్ శ్లోకంలో స్టార్టింగ్ లెటర్ కి ఈ భాష్యం ఆఖరి లెటర్ కనెక్ట్ అయిపోతాయి. ద స్టోరీ లైన్, లైక్ ఇఫ్ యూ రీడ్ త్రూ ఈ లాస్ట్ లైన్ ఆఫ్ దిస్ శ్లోక వుడ్ బి, ప్రతిపక్షమున అట్టి ఘనతలు గాని, దివ్య నిర్దేశకుడైన శ్రీకృష్ణ భగవానుడి సన్నిధి గాని, భాగ్యదేవత అయిన లక్ష్మీదేవి సన్నిధి గాని లేకుండా కనుకనే వారి యుద్ధమున పరాజయం పొందురనుట ముందే నిశ్చయింపబడింది. ఆ సందేశమే శంఖధ్వనుల ద్వారా ప్రకటించబడినది. నెక్స్ట్ రీడ్ దిస్. ఓ రాజా, కుంతీపుత్రుడైన యుధిష్ఠుడు అనంత విజయమున నామమున గల తన శంఖమును పూరించగా. సో అక్కడ లాస్ట్ లో ఆయన చెప్తున్న విజయానికి ఇక్కడ ఫస్ట్ లైన్ లో ఉన్న విజయానికి లింక్ అయిపోవాలి. దట్ ఈస్ హౌ ఈ భాష్యాలన్నీ రాయబడ్డాయి బేసికలీ. అర్థమవుతుంది కదమ్మా. సో దట్ ఈస్ హోలిస్టిక్ అప్రోచ్ భగవద్గీతకి కూడా అనే ప్రభుపాదులు వారు రాసిన భగవద్గీతకి అంత ప్రాముఖ్యత, అంత ప్రజాదరణ దొరకడం జరిగింది. రైట్? అవును గురూజీ. మీరు లేకపోయినా, భాష్యం లేకపోయినా ఈ క్లాస్‌లో మాకు ఏదైనా ఎట్లా అర్థమవుతుంది? మాకది లేకపోతే ఒక స్టోరీ బుక్కే గదా! సో అది ప్రభు. కానీ విక్రమ్ ప్రభు అంతే ప్రభు. అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమనంటే ఆ భక్తి మార్గంకి ఉపయోగపడగలగాలి. లేకపోతే మీరు అన్నట్టు చందమామ కథలు ఎన్నో ఉన్నాయి ఇలాంటివి. రైట్? అవును. 16, 17, 18 ఎవరు చదువుతారు? నేను చదువుతాను మేడం. చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సఘోషమణి పుష్పకౌ కాశ్యాచ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః ద్రుపదేయాశ్చ సర్వసస్పృద్ధి విపతే సౌభద్రశ్చ మహాబాహో శంఖానుద్గం పృథక్. కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయము అను నామము గల తన శంఖమును పూరించగా నకుల సహదేవుడు నుఘోష మణిపుష్పకము అను శంఖములను పూరించిరి. ఓ రాజా, గొప్ప విలుకాడైన కాశీరాజు, మహాయోధుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, అజయుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది పుత్రులు, గొప్ప భుజ పరాక్రమం గల సుభద్రాపుత్రుడు వంటి వీరులందరినూ వారి వారి శంఖములను పూరించిరి. ఇట్ ఈస్ మోర్ అబౌట్ డిస్క్రైబింగ్ ఎవరెవరు వాళ్ళ శంఖాలను పూరించారు. కుంతీపుత్రుడైన యుధిష్ఠుడు, అతని శంఖం పేరు అనంత విజయం నామం గల శంఖను పూరించగా, నకుల సహదేవుడు సుఘోష మణిపుష్పం అనే శంఖములు పూరించారు. గొప్ప విలుకారుడైన కాశీరాజు ఎప్పుడు కూడా మనకి రాజు ఎవరో పేరు తెలియదు. ఎంతైనా ఆ ఊరు అంత పాపులర్, దాన్ని కాశీరాజు కింద పిలుచుకుంటూ వస్తుంటాం. కాశీరాజును, మహాయోధుడైన శిఖండియు, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, అజేయుడైన సాత్యకియు, ద్రుపదుడును, ద్రౌపది పుత్రులను, గొప్ప భుజ పరాక్రమం గల సుభద్రాపుత్రుడు అనగా అభిమన్యుడు మొదలైన వీరులందరూ కూడా తమ శంఖాలను పూరించారు. అన్యాయంగా పాండపుత్రులను మోసగించి తన పుత్రులకు రాజసింహాసనం కట్టబెట్టడానికి ప్రయత్నించడమనేది అధర్మ యోచన ఏమాత్రము ప్రశంసనీయము కాదని ధృతరాష్ట్రుడుకు సంజయుడు మిక్కులు నేర్పుతో తెలియజేసి కురువంశం అంతయు ఆ మహాసంగ్రమమును సంహరింపబడినని సూచనలు అప్పటికే స్పష్టముగా కనిపించాయి. పితామహుడైన భీష్ముడు మొదలుకొని మనుములైన అభిమన్యుడు వంటి వారు మరియు ఇతర అనేక ప్రపంచ దేశం నుంచి విచ్చేసిన రాజులను యుద్ధరంగమును నిలిచిండి వారికి అందరికీ నీ మృత్యువు తప్పదు. ఈ విపత్తులన్నిటికీ ధృతరాష్ట్రుడు తన పుత్రుల ఆలోచన ధోరణి ప్రోత్సహించటే కారణము అని మనకి ప్రభుపాదులు మరొకసారి
రిమైండ్ చేస్తున్నారు. ధృతరాష్ట్రుడు తాలూకా ఈ ధారిని, తన పుత్రుల అప్పుడు ధారిని, ఆలోచన ధారిని ప్రోత్సహించడానికి ఎంతమంది బలవాల్సి వస్తున్నారు అని చెప్పి సంజయుడు మళ్ళీ ధృతరాష్ట్రుడికి ఒక విధంగా చెబుతున్నాడు అని చెప్పి చెప్పుకొస్తున్నారు. సరే, నెక్స్ట్ శ్లోకానికి ఉన్నాము. 19 ఎవరు చదువుతారు? నేను చదవనా గురుజీ? చదవండి ప్రభు, విక్రమ్ ప్రభు. సఘోష దార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుమలోభ్యను నాదయస్. అనువాదము: వివిధములైన ఆ శంఖములు ధ్వని మిక్కిలి భీకరమయ్యను, అది భూమ్యాకాశములను రెండింటినీ ప్రతిధ్వనింపజేయుచు ధృతరాష్ట్రపుత్రుల హృదయములను ఛేదించెను. సో వివిధములైన ఆ శంఖముల ధ్వని మిక్కిలి భీకరమయ్యాను, అది భూమి ఆకాశములు రెండింటిని ప్రతింపజేయగా ధృతరాష్ట్రపుత్రుల హృదయములను ఛేదించెను. సో ఇవి ముందు మనకి సంజయుడు ఏం చెప్పాడు? ఇది ఊదినప్పుడు ఒక దివ్యత్వం వచ్చిందయ్యా, దివ్యనాదాలు మోగాయ్యా. అంతేకాదు ఆ సౌండ్ ఎట్లాగుంది అంటే ధృతరాష్ట్ర పుత్రుల హృదయాలను ఛేదించింది. వాళ్ళలో ఒక రకమైన భయంకరమైన భీకరమైన ధ్వని, మిక్కిలి భీకరమయ్యను. ఆ భయంకరమైన ధ్వని వినేసరికి వాళ్ళ హృదయంలోని చిన్న భయం వచ్చిందంట. ఈ సౌండ్కి అంత భయం వచ్చిందంట. అంటే ద పవర్ ఆఫ్ ట్రూత్ అనుకోండి, ద పవర్ ఆఫ్ స్పిరిచువల్ పవర్ అనుకోండి. కృష్ణుడు యూధించిన శంఖములోంచి, ధర్మము నుంచి వచ్చిన ఏంటది శంఖానాదము అవతల వ్యక్తుల్లోని ఒక రకమైన భయం క్రియేట్ చేయగలదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ధర్మం తాలూకా శక్తి అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు, రైట్ అని సంజయుడు చెప్తున్నాడు. అది ధర్మం నుంచి వచ్చింది, ఆధ్యాత్మిక నుంచి వచ్చింది కాబట్టి అది ఒక శత్రు సైన్యంలోని ఒక రకమైన భయాన్ని కూడా పొందించింది. దుర్యోధనుడి పక్షమునందున భీష్మాదులు వివిధ శంఖధ్వనులు చేసినప్పుడు పాండవ పక్ష వారి హృదయములు ఛేదించబడలేదు. అట్టి సన్నివేశములు ఏవో పేర్కొనబడలేదు. కానీ పాండవ పక్షపు వారి కావించిన ధ్వనులు ప్రతిధ్వనించే ధృతరాష్ట్ర పుత్రుల హృదయమును ఛేదించబడింది. పెద్దలైనది ఈ శ్లోకం ప్రత్యేకంగా తెలుపబడినది. పాండవులకు శ్రీకృష్ణ భగవానుని యందు గల విశ్వాసమే అందుకు కారణం. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని శరణ పొందిన వారికి ఇట్టి ఘోర విపత్తులైనను భయము పొందవలసిన అవసరం లేదు. మనం గ్రహించాల్సిన విషయం ఏముందయ్యా ఈ శ్లోకం నుంచి అంటే, ఏనాడైతే మనం భగవంతుని శరణ పొందుతామో అటువంటి వ్యక్తులకి ఒక రకమైన ధైర్యం వస్తుంది. ఆ ధైర్యము పాండవులు పూరించిన శంఖాలలో కనబడ్డది. ఆ ధైర్యం ఎట్లాగుంది అంటే కౌరవులు భయపెట్టగలిగేంత భయంకరంగా ఉంది ఆ ధైర్యం నుంచి వచ్చిన శంఖారాధన అని చెప్పుకొస్తున్నారు. విక్రమ్ ప్రభు చెప్పండి. ఈ చిన్న క్వశ్చన్ అండి. అది శంఖం అనేది ఒకళ్ళు ఊదాలి, ఎవరైతే లీడరో వాళ్ళు ఊదాలని ఉంటదా? ఎందుకంటే ఇప్పుడు కౌరవుల సైడ్‌గా అంటే మామూలుగా అన్ని యుద్ధాలు చూపిస్తారు కదా! ఒకళ్ళు అటు, ఒకళ్ళు ఇటే ఊదుతారు. ఇక్కడ పాండవులు ఇంతమంది ఊదటంలో ఉన్న తాత్పర్యం ఏమన్నా అట్లా డిఫరెంట్ లేదు, ఉందా? అలాగేం లేదండి. కౌరవుల సైడ్ కూడా భీష్ముడు ఊదాడు, స్టార్ట్ చేస్తాడు. ఆఫ్టర్ దట్ ఎనీబడి కెన్ బ్లో. బేసికల్లీ ఎనీబడి కెన్ బ్లో. ఆఫ్టర్ ఎవ్రీబడి బ్లోస్. బేసికల్లీ ఎవ్రీబడి విల్ బ్లో ఇట్. యా, కౌరవుల సైడ్ లో కూడా మనకు వర్ణించలేదు. ధృతరాష్ట్రుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ వీళ్ళ శంఖాలు పూరించడానికి మనకు వర్ణించలేదు బేసికల్లీ. సో బట్ ఆల్ ఆఫ్ దమ్ విల్ బ్లో. బట్ వెన్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ పాండవ సైడ్ మనకు అది సంజయుడు వర్ణించుకుంటూ వచ్చాడు బేసికల్. ఇటు పక్కన దానికి అటు పక్కన దానికి తేడా ఇది అని చెప్పుకుని మనకు వర్ణించాడు. ది గో ఆల్మోస్ట్ సైమల్టేనియస్. ఓకే, నెక్స్ట్ 20వ శ్లోకం ఎవరు చదువుతారు? అనుపమాత ఉన్నారా? హరే కృష్ణ, చదువుతా. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధాతరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. అనువాదం: ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథమునందు స్థితుడై తన ధనస్సును చేపట్టి బాణములను విసురుటకు సంసిద్ధుడయ్యను. ఓ రాజా, వ్యూహములుగా ఏర్పడి ఉన్న ధృతరాష్ట్ర పుత్రులను గాంచి అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో ఈ వాక్యములు పలికెను. ఎట్ దట్ టైమ్
Arjuna, the son of Pandu, seated in the chariot bearing the flag marked with Hanuman, took up his bow and prepared to shoot his arrows. O king, after looking at the sons of Dhritarashtra drawn in military array, Arjuna then spoke to Lord Krishna these words. Hare Krishna. సో ఇక్కడ మీరు అడిగిన కపిధ్వజం అన్న పదం ఇక్కడ ఫస్ట్ టైం వచ్చింది. ధాతరాష్ట్రం కపిధ్వజ. ధాతరాష్ట్రం ధృతరాష్ట్ర పుత్రులను కపిధ్వజ హనుమంతుని చిహ్నంగా ధ్వజం గల అర్జునుడు, రైట్? సో దృష్ట్వా అధవ్యవస్థితాన్ దృష్ట్వా, తరువాత నిలిచి ఉన్నట్టు ఇది చూచి, దృష్ట్వా అంటే చూసి, రైట్? సో దిస్ ఇస్ ఆఫ్టర్ దట్ అర్జునుడు ఎటువంటి రథంలో వచ్చాడు? కపిధ్వజుడు ఉన్న రథంలో వచ్చి అందరినీ చూసి బాణాలను తీసి బాణం ఎక్కువ పెడుతూ ఈ విధంగా కృష్ణ భగవాన్తో మాట్లాడుతున్నాడు అని చెప్పి మనకి సంజయ్ చెప్పుకొస్తున్నాడు. సరే, మళ్ళీ కపిధ్వజ మీరు ఇందాక అడిగారు కదా విక్రమ్ ప్రభు. సో అర్జునుడి రథం మీద ఒక్కొక్క పార్టీకి ఒక సింబల్ ఉన్నట్టు ఒక్కొక్క వ్యక్తికి కూడా ఒక్కొక్క రథం మీద వాళ్ళ రథం మీద ఎప్పుడు అదే సింబల్ ఉంటుంది. అర్జునుడి రథం మీద ఎప్పుడు కూడా కోతి సింబల్ ఉంటుంది జనరల్ గా, కానీ ఇక్కడ ఈ యుద్ధానికి మాత్రము హనుమంతుడు వచ్చి కూర్చుంటాడు, అందుకని ఆంజనేయుని సింబల్ ఉంటుంది. సో ఎప్పుడైతే మరి హనుమంతుడు అక్కడ ఉన్నాడో, కృష్ణుడు అక్కడ ఉన్నాడో, రాముడు స్వయంగా ఉన్నాడో, ఇంక విజయము ఆటోమేటిక్ గా వస్తున్నది. దట్ ఈస్ వాట్ సంజయ్ ఇస్ ట్రైయింగ్ టు టెల్ ధృతరాష్ట్ర. పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చోబడిన రథమునందు స్థితి అయి ఉన్నాడు. హనుమంతుడు ఆయన ఆశీస్సులు ఉన్నాడు, ఆ రథం మీద హనుమంతుడు కూర్చుని ఉన్నాడు. అటువంటి వ్యక్తి ముందున శ్రీరామచంద్రుడు సమానుడైన శ్రీరామచంద్రుడి కారణుడైన శ్రీకృష్ణ భగవానుడు అక్కడ కూర్చుని ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య కూర్చుని అర్జునుడు యుద్ధానికి సంసిద్ధులు అవుతున్నప్పుడు వాళ్ళు గెలవకి ఇంకేమవుతుందయ్యా అన్న భావన కూడా సంజయుడు ధృతరాష్ట్రుడి చేతులు అర్థం అవ్వాలి అన్న భావనతోనే ఇక్కడ హనుమంతుని కూడా తను ఈ యుద్ధంలోని అర్జునుడికి సహాయపడుతున్నాడు అని చెప్పి చెప్పుకొస్తున్నాడు. ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాం. యుద్ధము కొద్ది సమయంలో ఆరంభం కానుండును యుద్ధరంగంలో శ్రీకృష్ణ భగవాను ప్రత్యక్ష ఆదేశం అనుసరించి పాండవులచే ఏర్పాటుబడిన అనూహ్యమైన సేనాప్యూహ రచనను చూసి ధృతరాష్ట్ర పుత్రులు పూర్తిగా నిరుత్సాహపడినట్లు పై వాక్యము ద్వారా తెలియచున్నది. అర్జునుడి ధ్వజముపై హనుమంతుని చిహ్నము కూడా పాండవుల విజయమునకు మరొక సూచన. ఎందుకనగా రావణుల యుద్ధము జరిగినప్పుడు మధ్య జరిగిన యుద్ధమున హనుమంతుడు శ్రీరాముడికి తోడ్పడగా శ్రీరాముడు విజయము పొందడం సంభవించింది. ఇప్పుడు శ్రీరాముడు మరియు హనుమంతుడు ఇరువురును కూడా అర్జునుడికి తోడ్పడుటకై అతని రథమునందు ఉండి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా శ్రీరామచంద్రుడే. అంతేకాకుండా శ్రీరామచంద్రుడు ఎక్కడుంటాడో అక్కడనే అతని నిత్య దాసుడైన హనుమంతుడు మరియు అతని నిత్య సహచరిణి అయిన సీతాదేవి అనగా లక్ష్మీదేవి కూడా అక్కడ ఉందని. అనగా వాస్తవమునకు అర్జునుడు ఏ కారణము చేతను శత్రువును గురించి భయం పొందవలసిన అవసరం లేదు. అంతేకాకుండా ఋషికేశుడైన శ్రీకృష్ణ భగవానుడు అతనికి మార్గదర్శనం చేయటకి స్వయంగా ప్రత్యక్షమై ఉండెను. ఇట్లు యుద్ధము చేయుటకు కావాల్సిన సదుపాయం అంతయు కూడా అర్జునుడికి సమకూడియే ఉండను. తన నిత్య సహచర భక్తుడైన అర్జునుడి కొరకు భగవానుని చే సమకూర్చబడిన అట్టి శుభకరమైన పరిస్థితులన్నీ విజయము తథ్యము అని సూచించుచున్నవి. ఇది సంజయుడు ధృతరాష్ట్రకి పంపిస్తున్న సందేశం. బేసికలీ ఎటువైపు నుండి చూసినా సరే అన్ని కూడా అర్జునుడికి ఫేవరబుల్ గానే ఉన్నాయి. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం కూడా ప్రతి విషయంలోని అటువంటి ఫేవరబుల్ సిచ్యువేషన్ లో ఉండాలి. అటువంటి ఫేవరబుల్ సిచ్యువేషన్ మనం క్రియేట్ చేసుకోగలగాలి. అది ఎట్లా జరుగుద్ది అంటే కేవలము భక్తితోని భగవంతుని మెప్పు పొందిన నాడు మాత్రమే జరుగుద్ది. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడి మిత్రుడు, అర్జునుడికి రథసారథిగా ఉంటాను అని, భక్తునికి సేవ చేద్దామన్న భావనతోని అర్జునుడికి రథసారథిగా ఉంటాను అని కృష్ణుడు వచ్చాడు. కాబట్టి అర్జునుడు విజయం వైపే ఉన్నాడు అని చెప్పి మళ్ళీ మనకి సంజయ్ చెప్పుకొస్తున్నాడు. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. హరే కృష్ణ. చదువుతామమ్మా. కుమారి మాత చదువుతున్నారా? చదువు. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయామ్యచ్యుత యావదేతానిరీక్షేహం యోద్ధుకామనవస్థితాన్ కర్మయా సహ యోద్ధవ్యామస్మిన్ రణసముద్యమే. అర్జునుడు పలికెను, ఓ అచ్యుత, దయచేసి రెండు సేనల నడుమ నా రథమును నిలుపుము. తద్వారా యుద్ధము చేయకూరి ఉపస్థితులైన వారిని మరియు ఈ మహాసంగ్రామమున నేను పడవలసిన వారి
ఓ అచ్యుత, అచ్యుతుడు అంటే అందరిలోని ఉత్తముడు, రైట్? దయచేసి నా రథమును 2 సేనల నడుమ నిలుపు, తద్వారా యుద్ధము చేయగోరి ఇచ్చట ఉపస్థితులైన వారిని మరియు ఈ మహాసంగ్రమును నేను ఎవరితో యుద్ధము చేయవలసి ఉన్నదో వారిని గాంచగలుగుతాను. అర్జునుడికి తెలుసు ఎవరెవరు ఎటువైపు ఉన్నారో అర్జునుడికి తెలుసు, రైట్? అర్జునుడికి తెలియదా ఎవరెవరు పాండవుల వైపు కౌరవుల వైపు నించున్నారో? వాళ్ళు ముందు డిస్కస్ చేసుకుంటారు కదా, పలానా రాజు అటు సపోర్ట్ చేస్తున్నాడు, పలానా రాజు ఇటు సపోర్ట్ చేస్తున్నాడు, ఆ లిస్ట్ అంతా ఉంది. కానీ ఒక్కసారి చూద్దాం ఎవరెవరు దుర్యోధనుడి వైపు సపోర్ట్ చేయడానికి వాళ్ళకి మనసు ఎలా వచ్చింది, వాళ్ళ మొహాలు ఒకసారి నాకు చూడాలని ఉంది. దుర్యోధనుడు అంత దుర్మార్గుడు, దుర్యోధనుడు అధర్మం వైపు ఉన్నాడని సరిపోయి ఈ రాజులకు తెలియట్లేదా? అయినా సరే తెలిసి కూడా వాళ్ళందరూ అసలు మనల్ని పాండవులని ఎదుర్కోవడానికి వాళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ మొహాలు ఒకసారి చూడాలి. ఎవరెవరు ఎట్లా ఉన్నారో, వాళ్ళందరూ ఎవరెవరు ఉన్నారో తెలుసు, కానీ వాళ్ళ స్థితి ఏమిటో నాకు చూడాలని ఉంది అని చెప్పి అర్జునుడు చెప్తున్నాడు. దయచేసి నా రథమును 2 సేనల నడుమ నిలుపు, తద్వారా యుద్ధము చేయగోరి ఇచ్చట ఉపస్థితులైన వారిని మరియు ఈ మహాసంగ్రమణ నేను ఎవరితో యుద్ధము చేయవలసి ఉన్నదో వారిని గాంచగలుగుదును. అంటే ఐ ఆల్సో వాంట్ టు సీ దేర్ స్టేట్ ఆఫ్ మైండ్. వాళ్ళు యుద్ధానికి ఎవరు వస్తున్నారో తెలుసు, కానీ వాళ్ళ ప్రిపేర్డ్నెస్, వాళ్ళ ఆలోచన ఏమిటో కూడా నేను అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఆలోచన అంటే వాళ్ళ వ్యూహరచన ఎట్లాగుంది, వాళ్ళు ఏ విధంగా ఫార్మ్ అయ్యారు అన్న భావనతోనే వస్తున్నారు. సో మనం అక్కడ దృష్టి అన్న పదం ముందుసారి చూస్తాం, మళ్ళీ ఇక్కడ కూడా నేను చూస్తాను, ఇది చేయవలసి ఉన్నదో ఐ వాంట్ టు వాచ్ దెమ్ అని చెప్పి అర్జునుడు చెప్తున్నాడు. కృష్ణ పరమాత్మ అనుకుంటే ఏదైనా సరే మనకి ఫస్ట్ ఆ చూపు అన్న దాంతోనే, దట్ ఈస్ ద ఫస్ట్ ఎలిమెంట్, దట్ ది ఇన్పుట్ డివైస్ దట్ హెల్ప్స్ అస్ ఫార్మ్ అవర్ ఐడియాస్, రైట్? ఫస్ట్ చూపుతోనే స్టార్ట్ అవుతుంది. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ వాట్ వీ సీ ఫిజికల్లీ అండ్ వాట్ వీ సీ మెంటల్లీ, రైట్? చూసిందల్లా కూడా ఫిజికల్ గా చూసిందల్లా కూడా మనం పూర్తిగా సంపూర్ణంగా స్వీకరించడానికి ఒప్పుకోకూడదు. దానికి ఒక నిమిషం పాజ్ చేసి మెంటల్ గా దానిని డైజెస్ట్ చేసుకోగలగాలి, రైట్? శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడైన తన నిర్హేతుక కృపతో తన మిత్రుని సేవ యందు నెలకొని తన భక్తుల ఏడు ప్రేమను చూపుట యందు అతడెన్నడూ విఫలము కాడు. కనుకనే అతను ఇక్కడ అచ్యుతుడిగా సంబోధించింది. దశారథుడిగా అర్జునుని ఆజ్ఞలు పాటించవలెను. ఆ విధముగా వర్తించుటకు భగవానుడు సంకోచింపనందున అతడు అచ్యుతుడు అని సంబోధించబడింది. అతడు తన భక్తుని కొరకై రథసారథి స్థానమును గ్రహించినను అతని దివ్యస్థితికి ఎన్నడూ భంగము వాటిడు. అన్ని పరిస్థితుల యందును అతడు దేవాది దేవుడే మరియు ఇంద్రియాధిపతి అని హృషికేశుడే. భగవానుడు మరియు అతని సేవకుల నడుమ గల సంబంధము దివ్యమైనది మరియు మధురమైనది. సేవకుడు భగవానునికి సేవ చేయడం కొరకై సర్వదా సంసిద్ధుడై ఉండను. అట్లే భగవానుడు కూడా తన భక్తునికి సేవ చేసే అవకాశం కొరకై ఎల్లప్పుడూ ఎదురు చూచుచుండును. సో ద రెసిప్రొకేషన్, డివోటీ ఆల్వేస్ వాంట్ టు సర్వ్ గాడ్ అండ్ గాడ్ ఆల్వేస్ వాంట్ టు సర్వ్ హిస్ డివోటీ. తాను ఆజ్ఞాపించేవాడుగా నుండిటి కంటే కూడా తన శుద్ధ భక్తులు తను ఆజ్ఞాపించగలిగినట్టు ఉత్తమ స్థితి ఎందున్నచో భగవానుడు మిక్కిలి సంతోషించును. వాస్తవునకు అతడు ప్రభు అయినందున ప్రతి ఒక్కరూ అతని ఆజ్ఞలకు లోబడియే ఉందరు. ఎవ్వరూ అతనిని ఆజ్ఞాపించగల ఉన్నత స్థితి ఎందు ఉండరు. కానీ అన్ని పరిస్థితుల యందు కూడా తాను అచ్యుతుడైన భగవానుడైనందున శుద్ధ భక్తుడు తనను ఆజ్ఞాపించుచున్నాడని ఎరిగి ఉన్నప్పుడు భగవానుడు దివ్య ఆనందమును అనుభవించింది. సో భగవంతుడు భక్తుడి తాలూకా ఆజ్ఞల కోసం ఎదురు చూస్తుంటాడంట. భక్తుడి చేత ఆజ్ఞాపించడంలోనే తన ఆనందాన్ని పొందుతాడండి. భగవానుని శుద్ధ భక్తుడైన అర్జునుడు తన దాయాదులతోనూ మరు సోదరులతోనూ యుద్ధము చేయగోరలేదు. కానీ ఏ విధమైన శాంతి రాయబారమును అంగీకరింపని దుర్యోధనుని మొంటు పట్టుదల చేతనే అతడు బలవంతంగా యుద్ధరంగముకు రావలసి వచ్చింది. కనుకనే యుద్ధరంగమునందు నాయకత్వం వహించి ప్రముఖ వ్యక్తులు ఎవరో తెలుసుకున్నట్టుకై అతడు కుతూహలపడుచుడు. యుద్ధరంగమున శాంతి ప్రయత్నములు చేయటని ప్రశ్ననే ఉదయింపకున్నను వారిని మరొకసారి అతడు తిరిగి చూడదలిచింది. అంతేకాకుండా వాంఛనమైన యుద్ధమును చేయుటకు వారెంతగా మొగ్గు చూపుతుండరో అని కూడా అతడు చూడదలిచెను. ఇది పాండవులు కోరుకోని యుద్ధము. కౌరవులు పాండవుల మీద ఇంపోజ్ చేసిన యుద్ధం ఇది, రైట్? పాండవులకు ఎప్పుడు కూడా ఈ యుద్ధం చేసి రాజ్యాన్ని సంపాదించాలన్న ఆలోచన లేదు. కానీ కౌరవులు యుద్ధంలో గెలిస్తేనే నీకు ఈ రాజ్యం అన్న భావన, యుద్ధంలో గెలిస్తేనే కాదు, ఈ యుద్ధంలో వాళ్ళని చంపేస్తేనే మనకి ఈ రాజ్యం అన్న భావంతో వాళ్ళు వచ్చారు. అటువంటి కౌరవులని సపోర్ట్ చేస్తున్న రాజులందరినీ నాకు ఒకసారి చూడాలనుంది. నా సైన్యాన్ని ఇరు సైన్యం మధ్యన నన్ను తీసుకువెళ్ళు. మనం ఇక్కడ గ్రహించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఇలాంటి శ్లోకాల్లో.
భగవంతుడిని భక్తుడు ఎట్లాగా ఆదేశించగల స్థితిని భగవంతుడు స్వీకరిస్తున్నాడో. శ్రీకృష్ణ మనం చూస్తూ ఉంటాం, రైట్? నార్మల్లీ వెన్ యూ హ్యావ్ ఎ డ్రైవర్, రైట్, యూ హ్యావ్ డెసిగ్నేటెడ్ డ్రైవర్. ఇండియాలో ఎక్కువ మనకి డెసిగ్నేటెడ్ డ్రైవర్స్ ఉంటారు, అమెరికాలో కంటే ఎవరు కారు డ్రైవ్ చేసుకెళ్తుంటారు. హౌ మచ్ రెస్పెక్ట్ డస్ ఎ షాఫర్ గెట్, బేసికలీ డస్ ఎ డ్రైవర్ గెట్? చిన్న తప్పు చేస్తే డ్రైవర్ని అంటాం, ఏంటి ఇలా డ్రైవ్ చేస్తున్నావు, చూసుకోలేదా, దారి చూసుకోలేదా? అటువంటి స్థితిని తీసుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. యుద్ధంలోని శ్రీకృష్ణ పరమాత్ముడికి అర్జునుడు ఎడంవైపు వెళ్ళు, కుడివైపుకి వెళ్ళు అంటే అక్కడ కృష్ణ అంటూ పద్యం చెప్పే స్థితి కాదు. పద్యం చెప్పి నువ్వు ఎడంవైపు తీసుకెళ్ళి పొగుడుతూ చెప్పే పరిస్థితి కూడా కాదు. కాలుతోని ఎడం వైపు పడితే ఎడం వైపు తీసుకెళ్తూ ఉంటాడు కృష్ణుడు, కుడివైపు తంతే కుడివైపు తీసుకెళ్తూ ఉంటాడు కృష్ణుడు. బేసికల్ గా అది సారథికిని, రథం మీద కూర్చున్న వ్యక్తికి ఉన్న సంబంధం. ఆ రథం మీద కూర్చున్న వ్యక్తి సారథికి డైరెక్షన్స్ ఇచ్చే పద్ధతి ఏమిటయ్యా అంటే, అతను బాడీ మీద ఎడం వైపు తంతే ఎడం వైపు తీసుకెళ్ళమని, కుడివైపు తంతే కుడివైపు తీసుకెళ్ళమని. సో కృష్ణుడు అటువంటి స్థితిని స్వీకరించడానికి రెడీ అయ్యాడు, అర్జునుడికి సేవ చేయడానికి. అర్థమవుతుందమ్మా? అది 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 మనం గ్రహించాల్సిన విషయం. ఏ పని నువ్వు చెప్పినా నేను చేయడానికి రెడీగా ఉన్నాను అర్జున అని కృష్ణుడు చెప్తున్నాడు. భగవంతుడు మనం భక్తి భావన అట్లా ఉంటే భగవంతుడు ఆ స్థితిలో మనకు సేవ చేయడానికి రెడీ అయిపోతాడు. అంతే, మనకు కావాల్సిందల్లా భక్తి బృందం మాత్రమే, రైట్? సరే, కనీసం 25 దగ్గరికి వెళ్దాం అనుకున్నాను ఇవాళ. చూద్దాము. 23వ శ్లోకం ఎవరు చదువుతారు? చదువుతానమ్మా. చదవండి. योत्स्यमानानवेक्ष्येऽहं यये तत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः యుద్ధే ప్రియచికీర్షవః. అనువాదము: దుర్బుద్ధి గల ధృతరాష్ట్ర పుత్రునికి ప్రియమును గూర్చు కోరికతో యుద్ధము చేయుటకై విచ్చేసిన వారిని నేను చూచెదను. హరే కృష్ణ. సో దుర్బుద్ధి గల ధృతరాష్ట్ర పుత్రునికి అంటే దుర్యోధనుడికి అతనికి సేవ చేద్దామని కోరికతో యుద్ధానికి వచ్చేసిన వాళ్ళని నేను చూడాలి అంటే, అధర్మం వైపు నిలబడడానికి ఉత్సాహపడుతున్న వాళ్ళందరినీ కూడా ఒకసారి నాకు చూడాలనుంది అని చెప్పి అర్జునుడు చెప్తున్నాడు. దుర్యోధనుడు తన తండ్రి అయిన ధృతరాష్ట్రం సహాయంతో దుష్ట ప్రణాళికల ద్వారా పాండవుల రాజ్యాన్ని అపహరింపదలిచినది సర్వవిదితమే. కనుక దుర్యోధను పక్షమున చేరిన వ్యక్తులందరూ ఆ విధమైన మనోప్రవృత్తి లక్ష్యములను పోలిన వారే అయి ఉండవలని. యుద్ధమును ఆరంభించటకు పూర్వము వారెవరో ఎరుగుటకే అర్జునుడు యుద్ధరంగమున వారిని చూడదలిచింది. అంతేకాని వారితో శాంతి మంత్రాలు జరిపే ఉద్దేశం అతనికి ఏమాత్రము లేదు. శ్రీకృష్ణుడు తన చెంత నుండి చేత తనకు తప్పక విజయం సిద్ధించినని సంపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ తాను ఎదిరించవలసి ఉన్న వారి శక్తి ఎటువంటిదో అంచనా వేయుటకు అర్జునుడు వారిని తిరిగి చూడగోరుడంట కూడా యథార్థ విషయమే. మళ్ళీ ఒకసారి వాళ్ళని చూడాలనిపించింది అర్జునుడికి. అందువలన వెళ్ళి నా రథాన్ని ఇరు సైన్యాల మధ్యన నించోపెట్టువయ్యా అని చెప్తున్నాడు. సరే, ఈ శ్లోకం 24వ శ్లోకం ఎవరు చదువుతారు? చదవమంటారా? మాట్లాడు. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. అనువాదం: సంజయుడు పలికెను, ఓ భరత వంశీయుడా, అర్జునుచే ఆ విధముగా సంబోధింపబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షములకు చెందిన సేనల నడుమ నిలిపెను. సంజయ సెడ్, ఓ descendant of Bharata, having thus been addressed by Arjuna, Lord Krishna drew up the fine chariot in the midst of the armies of both parties. Hare Krishna. ఓ భరతవంశీయుడా, అర్జునుడి చేత ఆ విధముగా సంబోధింపబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షాలకు చెందిన సేనల నడుమ నిలిపాను. ఈ శ్లోకమున అర్జునుడును గుడాకేశ అని పేర్కొన్నాడు. గుడాక అనగా నిద్ర, నిద్రను జయించిన వాడు గుడాకేశు. అనగా నిద్ర అనగా అజ్ఞానములకు అర్థం కూడా కలదు. కనుక అర్జునుడు శ్రీకృష్ణ భగవానుతో గల మైత్రిచే నిద్ర మరియు అజ్ఞానము రెండింటినీ జయింపగలిగింది. శ్రీకృష్ణుని శుద్ధ భక్తుడు ఒకటిచే అతడు కృష్ణుని క్షణమైనా విస్మరింపబడింది. అదే భక్తుని స్వభావం. నిద్ర ఎందైనను లేదా మెలకువ ఎందైనను భక్తుడు ఎన్నడూ శ్రీకృష్ణుని నామ రూప గుణ లీలలను స్మరింపకుండా ఉండజాలడు. ఆ విధముగా
కృష్ణ భక్తుడు నిరంతరము శ్రీకృష్ణునే స్మరిస్తూ నిద్ర మరియు అజ్ఞానములనేది రెండింటిని సులభముగా జయింపగలిగింది. ఇది ఏ కృష్ణ చైతన్యం లేదా సమాధి అని పిలువబడు. సర్వ జీవుల ఇంద్రియాలను మనస్సును నియంత్రించినట్టు ఋషికేశ్లో విడిచే శ్రీకృష్ణ భగవానుడు 2 సేనల నడుమ రథము నిలుపుటంలో ఉద్దేశం గ్రహింపగలిగాడు. కనుకనే అతడు అట్లు చేసి ఈ క్రింది విధముగా పలికెను. సో అర్జునుడు చెప్పినట్లు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు రథాన్ని 2 సేనల మధ్యకి తీసుకువెళ్ళాడు. ఇక్కడ మళ్ళీ అర్జునుడిని తాలూకు స్థితిని మనకు చెప్పుకొస్తున్నారు. అర్జునుడిని సంజయుడు గుడాకేశ అన్న పదంతోని వర్ణించాడు. గుడాకేశ అంటే అజ్ఞానాన్ని జయించిన వాడు, నిద్రను జయించిన వాడు. అంటే నిద్రలో కూడా, చీకట్లో కూడా ఈ బాణాలు వేయగలిగే వ్యక్తి అర్జునుడు. అట్లనే భగవంతుడి పక్షాన్ని ఉన్నాడు కాబట్టి అజ్ఞానాన్ని కూడా గ్రహించాడయ్యా, జయించాడయ్యా అని చెప్పి ఆ స్థితిలోని ఉన్న అర్జునుడిని శ్రీకృష్ణ పరమాత్ముడు 2 సేనల మధ్యకి తీసుకువెళ్ళి ఈ విధంగా చెప్పాడంట. భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర భూపాలకుల సమక్షంలో భగవానుడు ఇట్లా పలికాడు. ఓ పార్థ, ఇచ్చిన సమావేశమైనటువంటి కురువంశీయులందరినీ గాంచును. కురుక్షేత్ర భగవద్గీతలోని కృష్ణుడు చెప్పిన మొట్టమొదటి మాట ఇది. భారత ఇచ్చట సమావేశమైనటువంటి కురువంశీయులందరినీ గాంచు. ఇది మొట్టమొదటి. ఇప్పుడు దాకా శ్రీకృష్ణుడు ఒక మాట కూడా చెప్పలేదు. ఇది కూడా శ్రీకృష్ణుడు ఇట్లా చెప్పాడు అని చెప్పి సంజయుడు చెప్పాడు, కానీ భగవంతుడు చెప్పిన మాటలు మనకి ఇంకా ముందు వస్తాయి. ఓకే, సో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో నెక్స్ట్ క్లాస్ నుంచి డిస్కస్ చేద్దాము. 25వ శ్లోకం నుంచి నెక్స్ట్ క్లాస్ మొదలు పెట్టుకుందాము. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కొంచెం సేపు డిస్కస్ చేద్దాం. ఎవరికి క్వశ్చన్స్ ఉన్నాయా? ఆర్ ఆల్రెడీ డిడ్ వి డిస్కస్ ఇనఫ్? హరే కృష్ణ. హరే కృష్ణమ్మ. వెంకట దేవదాస్ మాతాజీ చెప్పండి అమ్మా. ఏం లేదు ప్రభు, దట్స్ ఇట్. జస్ట్ హరే కృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. హరే I think we should stop here, right? It's already 8:30 for you. Yes. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఒక 3-4 నిమిషాలు తీసుకుందామా, లేదంటే కావాల్సిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు క్లాస్. సో ఎనీ అదర్ థింగ్ అమ్మా సుజాత మాతాజీ? All right. If there's no other questions, we'll close the class here, Amma Sujata Mataji. Yeah, sure. So let's again assemble next Sunday, which is 2nd of February. So mostly in other 2 classes we'll ఇంకొక 2 classes లో ఈ చాప్టర్ కంప్లీట్ చేసుకుందాం. 25 ఇంకా 24 శ్లోకాలు ఉన్నాయి కాబట్టి 24 హాఫ్ వే దగ్గర ఉన్నాము. సెకండ్ చాప్టర్ నుంచి మనకి ఇంకా కోర్ భగవద్గీత ఫిలాసఫీలోకి వెళ్ళిపోతాం. రైట్. రైట్. వన్ థింగ్ ఐ ఫర్గాట్ టు టెల్ ఈస్, అంటే విషయం చెప్పడం మర్చిపోయాను. జనరల్గా నా క్లాస్కి హోంవర్క్ ఇస్తాను. సో లాస్ట్ 2 weeks నుంచి మన హోంవర్క్ అసలు పెట్టుకోలేదు, ఇంకా ఒక స్టేజ్కి రాలేదు కదా అని. సో ఈ వారం నుంచి ఐఎమ్ ప్లానింగ్ టు గివ్ యూ హోంవర్క్. ఈజ్ దట్ ఓకే? సో 15 శ్లోకాలు చేసాము ఇప్పటికి. సో 15 అమ్మా, 25 శ్లోకాలు చేసాం. 24. సో నేను రోజుకి 2 శ్లోకాలు ఐడెంటిఫై చేసి మీకు వాట్సాప్ గ్రూప్లో పెడతాను. 2-3 శ్లోకాలు. మీరు దాన్ని మరొక్కసారి చదివి, దాని భాష్యం ఒక్కసారి చదివి, తాత్పర్యం ఒక్కసారి చదివి, మీకు ఏ విధముగా అర్థమైందో యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు మీ. యూ కెన్ పుట్ మీ ఏ పర్సనల్ మెసేజ్ ఆర్ యూ కెన్ పుట్ ఇట్ బ్యాక్ ఇన్ ద సేమ్ గ్రూప్. వాయిస్ మెసేజ్ పెట్టచ్చు. శ్లోకం చదివినా చదవకపోయినా జస్ట్ మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వారం రోజుల్లోని రోజుకి కనీసం 2 శ్లోకాలు మళ్ళీ మననం చేస్తారన్న ఉద్దేశంతో just read it through one more time, read the meaning one more time, and try to read the భాష్యం కూడా చదవగలిగితే చదివి మీకు మీ సొంత మాటల్లోని పెట్టడానికి ట్రై చేయండి. ఏమీ లేకపోతే కనీసం శ్లోకం తాత్పర్యమైనా చదివి పెట్టండి. Then at least you'll run it one more time in your own mind. Okay? Two shlokas per day. Then you'll finish like about 10 to 15 shlokas per in a week. మనకున్న దీన్ని బట్టి కొన్నిసార్లు 2 శ్లోకాలు, కొన్నిసార్లు 1 శ్లోకం అలా వస్తుంది. Any other questions? Sir. Thank you, Prabhu. Thank you, Murali Krishna Prabhu. Thank you, Subhash. I see a lot of new names now. Class starting ki ippadiki. So please try to join on time so we don't have to waste, time. Hare Krishna Prabhuji.
హరే కృష్ణ అమ్మా. హరే కృష్ణ. ఎవరమ్మా? హరే కృష్ణ. రవికుమారి రవికుమార్. రవికుమారి ప్రభుజీ. అచ్చా, రవికుమారి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మీరు మురళీకృష్ణ గారి మదర్ అమ్మా? మదన్ అండి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సరే, క్లోజ్ చేస్తున్నాం. మీరు అనకాపల్లిలో ఉంటారు కదా? కసింకోట, అనకాపల్లి అండి. కసింకోట. ఓకే, క్లోజ్ చేస్తున్నామా? సో విల్ మీట్ అగైన్ నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ. హరే కృష్ణ నాన్న. హరే కృష్ణ. హరే